మన యొక్క వాక్య ధ్యానార్థముగా ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. For our meditation this morning, let us turn towards Genesis chapter 22 and verse 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకొందురు. That in blessing I will bless thee, and in multiplying I will multiply thy seed as the stars of the heaven, and as the sand which is upon the seashore, and thy seed shall possess the gate of his enemies. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదిస్తాను అని ఇక్కడ ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. Father God has given a promise unto Abraham saying, I will bless thee. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందలి ఇసుక రేణుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా విస్తరింపజేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. Here the Father God is promising Abraham saying, I will bless thee, and in multiplying I will multiply thy seed as the stars of the heaven and as the sand which is upon the seashore. This is the promise that God gave to Abraham. ఇక్కడ అబ్రహాముకు ఇటువంటి ఒక ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించడానికి వాగ్దానం చేయడానికి కారణము ఇదే అధ్యాయమునందు తాను ఒక కార్యనందు నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. The reason for God to give this promise to Abraham is seen in this same chapter where Abraham was faithful in the thing that God asked him to do. ఇక్కడ దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించడానికి ఆయన దాసులను ఆయన చేసిన కార్యము ఒక కార్యాన్ని విడిచిపెట్టి 5 కార్యముల చేత దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. God blessed him because here Abraham, in the 5 things that God told him to do, in 4 he was faithful and went unto God to fulfill them. ఒక కార్యాన్ని విడిచిపెట్టి 5 కార్యములతో తాను దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. Accepting 1, he went to God with 5 other things. That is why God blessed him. ఒక కార్యము ఏది ఆయన విడిచిపెట్టి ఉన్నాడు? What was the one thing that he left undone? ఆయన తీసుకెళ్లిన 5 కార్యములను ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని దేవుడు చూపించిన స్థలంనకు ఆయన వెళ్ళి ఉన్నాడో ఆ ఒక కార్యమును ఆ 5 కార్యాల గురించి ఈ దినం మనం ధ్యానించుదాం. He took 5 things which the Lord asked him to, and accepting 1, he took the other things and went to the place that God asked him to. And today we are going to meditate upon these 5 things and the one that he left undone. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ తాను 22వ అధ్యాయమునందు మనం చూసినప్పుడు ఆయన దాసులను విడిచిపెట్టి తర్వాత ఒక 5 కార్యములతో ఆయన దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. Here in the 22nd chapter we see that he left his servants and with 5 other things he went unto the Lord. 22వ అధ్యాయము వైపు మన గ్రంథాన్ని తిప్పినప్పుడు ఇక్కడ 5వ వచనం నుంచి మనం చూస్తున్నాం. If we turn to chapter 22 and see from verse 5 onwards. 5వ వచనం చదవండి. And Abraham said unto his young men, Abide ye here with the ass, and I and the lad will go yonder and worship, and come again to you. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ తన పనివారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. Here we see that Abraham left his young men or his servants. తర్వాత 6వ వచనము 9వ వచనము నందు ఈ 2 వాక్యాలలో మనం చదివినప్పుడు After that, if we read in verses 6 and 9 together, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను, వారు ఇద్దరు కూడి వెళ్ళుచుండగా. ఇక్కడ కట్టెలు 1, 2వది ఇస్సాకు, 3వది నిప్పు, 4వది కత్తి,
9వ వచనం నందు 5వదిగా త్రాడు. ఈ 5 వస్తువులు తీసుకొని దేవుడు చెప్పిన యొక్క స్థలమునకు తాను వెళ్ళి ఉన్నాడు. Here we see that Abraham took firstly the wood, Isaac his son the second, the fire the third, the knife the fourth, and in verse 9 we see that he took a rope and took all these to the place that God told him to go. ఇలాగున దాసులను విడిచిపెట్టి ఈ 5 కార్యాలు తీసుకొని దేవుడు చెప్పిన యొక్క స్థలమునకు వెళ్ళి ఉన్నాడు కాబట్టి దేవుడైన యెహోవా అతనిని ఆశీర్వదించాడు. Because he left his young men and took these 5 things to the place that the Lord showed him, the Lord God has blessed Abraham. అలాగనే మన జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా దాసుల్ని మనం విడిచిపెట్టాలి. First of all, in our life also, if we have to receive the blessing from God, we have to leave the servants. అలాగనే దాసుల్ని మనం విడిచిపెట్టి ఈ 5 కార్యాలతో మనము దేవుడు చెప్పిన స్థలంలో మనము వెళ్ళినట్లయితే దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. If we leave our servants and take these 5 things that the Lord asked and go on to the place that the Lord has shown, the Lord will bless us. ఇక్కడ దాసులు అని చెప్పినప్పుడు ఇది ఆత్మీయ అర్థము, ఇది నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యమైనది. Here when we see the young men or the servants, it shows nominal Christians. ఆదికాండము 17వ అధ్యాయము 27వ వచనం నందు మనం చదివినప్పుడు ఇక్కడ ఈ దాసులందరూ కూడా సున్నతి పొందిన వారిగానే కనబడుతున్నారు. If you read in Genesis 17th chapter and verse 27, here we can see that all these young men were circumcised. And all the men of his house, born in the house and brought with money of the stranger, were circumcised with him. అతని ఇంట పుట్టిన వారును అన్ని మీద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఇక్కడ అందరూ కూడా సున్నతి పొంది ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. It is written here that they were all circumcised. సున్నతి పొందుట అని చెప్పినప్పుడు మనస్సాక్షి కాలం నందు సున్నతి పొందుట అన్నప్పుడు అది బాప్తిస్మకు ఛాయగా కనబడుచున్నది. In the time of the law, conscience, when we say circumcised, it shows the experience of baptism. దేవునికి స్తోత్రం. Praise be to God. వీరు సున్నతి పొంది ఉన్నారు అంటే రక్షింపబడి ఉన్నారు. These have been circumcised, which means that they were saved. కానీ దేవుని యొక్క ఉద్దేశము అనేది వారి పట్ల ఏమున్నది అని వారు తెలుసుకోకుండానే వారు కనబడుతున్నారు. But they are seen as those who do not understand what the purpose of God is toward them. వీరికి కనాను గురించిన నిరీక్షణ ఉండటమో లేకపోతే దేవుని గురించిన ఒక మంచి ప్రకటన అనేది అబ్రహాము కొనినట్లుగా అంత ప్రకటన వారికి లేని వారిగా కనబడుతున్నారు. They were those who did not have as much revelation as Abraham about the things of God and about the land of Canaan. అబ్రహాముకున్న విశ్వాసము వారిలో కనబడడం లేదు. The faith that Abraham had was not seen in them. అంటే సాధారణంగా వారు సున్నతి మాత్రమే పొంది ఉన్నారు. That means they ordinarily were circumcised alone. ఆత్మీయతలో అబ్రహాముకున్నటువంటి నాణ్యత ప్రకటన అనేది వారికి లేని వారిగా కనబడుతున్నారు. They were seen without that special experience spiritually that Abraham had. కానీ సున్నతి మాత్రమే వారు పొంది ఉన్నారు. But they have received circumcision alone. అందుకొరకే వీరు నామకార్థ క్రైస్తవులని చెప్పబడుచున్నది. That is why it is said that they are as the nominal Christians. కొంతమంది మనము క్రైస్తవులను మనం చూస్తూ ఉంటాము. We can see some Christians. నామకార్థంగా వారు కనబడుతుంటారు. They are seen nominally or for the namesake. పేరుకు వారు క్రైస్తవులుగా వారికి పేరు అనేది ఉంటున్నది. For the namesake they are called Christians. సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఇలా మందిరానికి వారు వెళ్తూ ఉంటారు. They go to the church once a year or once in 2 months or once a month. కానీ ఆత్మీయతలో ఎటువంటి యొక్క నాణ్యత అనేది వారికి కనబడదు. But there is nothing special about their spiritual life. వారు ఈ విధంగా పేరుకి మాత్రము మేము క్రైస్తవులుగా ఉన్నాము, యేసు ప్రభు మేము ఆహ్వానించి ఉన్నాము ఆ జీవితంలోనికి ఇలా తలొస్తూనే ఉంటారు. కానీ ఆత్మీయతలో వారు నాణ్యత లేని వారిగా కనబడతారు. They may say that for the name's sake they are Christians and they have invited the Lord Jesus into their lives,
but they were seen only nominally as Christians. వీరికి అన్యజనులకు ఎటువంటి వ్యత్యాసము అనేది కనబడదు. There is no difference between them and the Gentiles. వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయో అన్యజనుల క్రియలు వీరి క్రియలు అలా ఉంటాయి. వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో వీరి యొక్క మాటలు అలా ఉంటాయి. వారి యొక్క నడవడిక ఎలా ఉంటున్నదో వీరి యొక్క నడవడిక కూడా అలానే ఉంటుంది. The deeds of the Gentiles, their words and their conduct is similar to these people's conduct and behavior and deeds and words. కానీ అటువంటి వారితో నీవు స్నేహం అనేది ఐక్యత అనేది ఉండకూడదు. But you should not have friendship nor unity with such. మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు When we read 2 Corinthians 6 and verse 14, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి అని రాయబడి ఉన్నది. it is said that you should not be unequally yoked together with unbelievers. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం నందు మనం చదివినప్పుడు When we read 1 Corinthians 15th chapter and verse 33, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుందని రాయబడి ఉన్నది. it is written that evil communications corrupt good manners. కాబట్టి ఈ విధంగా ఎవరైతే అవిశ్వాసులుగా సంఘంలో కనబడుతున్నారో అటువంటి వారితో మీరు ఐక్యత అనేది ఉండకూడదు. That is why you should have no unity nor any accord with those who are seen as unbelievers in the church. అబ్రహాము తనకు దాసులతో చెబుతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పాడు. Abraham said unto his young men, you must remain here. దాసులతో వెళ్ళినట్లయితే ఈ వాగ్దానము అనే దేవుడు అతనికి చెప్పేవాడు కాదు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అటువంటి ఒక మాట చెప్పి అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే దాసులు తనతో కూడా ఉన్నట్లయితే దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించేవాడు కాడని భావిస్తున్నాను. I believe that if Abraham had taken his servants along with him, the Lord would not have given him the promise saying that I will bless thee. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అన్నట్లయితే అబ్రహాము దాసుల్ని విడిచిపెట్టాడు. అలాగే మనము కూడా అవిశ్వాసులతో మనము సాంగత్యం ఉండకుండా వారి నుంచి దూరంగా ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. To receive the blessing of God, Abraham forsook the company of his young men and his servants. In the same way, when we forsake the company of unbelievers, it is only then that we can receive the blessings of God. లోకంలో నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. You have separated yourself from the world. బంధువులలో నుండి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. You have separated yourself from among your relatives. అలాగనే అవిశ్వాసుల నుండి కూడా నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకోవాలి. In the same manner, you have to separate yourself from among unbelievers. అలా ఎప్పుడైతే కనబడుతున్నావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. It is only when you are seen in this manner that God will bless you. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము దాసుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. Here when we read, we can see that Abraham left his servants. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత తనతో కూడా తీసుకుపోయిన వస్తువులు ఇప్పుడు 5 మనం చూస్తున్నాం. After that, we can see 5 things that he took with him. వాటిలో మొట్టమొదటిగా కట్టెలు కనబడుతున్నాయి. First of all, we can see the wood. రెండవది ఇస్సాకును మనం చూస్తున్నాం. Secondly, we can see Isaac. మూడవది నిప్పును తీసుకెళ్ళినట్లు చూస్తున్నాం. Thirdly, we can see he took the fire. నాలుగవది కత్తిని తీసుకొని పోయాడు. Fourthly, he took a knife. ఐదవది త్రాడును తీసుకొని వెళ్ళాడు. And fifthly, he took a rope. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ మొట్టమొదటిగా కట్టెలు ఆయన తీసుకుని పోయినట్లుగా ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. First of all, it is written in this verse that he took wood with him. 22వ అధ్యాయము ఆదికాండము 6వ వచనములో ఆ కార్యాన్ని మనం చదువుతున్నాం. We can read of this in Genesis chapter 22 and verse 6. ఇక కట్టెలు అని చెప్పినప్పుడు ఇది సహనమునకు ఓర్పుకు సాదృశ్యమై ఉన్నది. Here when we see wood, it speaks of endurance. 3వ వచనం చదవండి. Let us read verse 3. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు కంట కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి ఇక్కడ కట్టెలను చీల్చినట్లుగా మనం చదువుతున్నాం. We can see here that he split and clave the wood for the burnt offering. ఇక్కడ ఇవి చీల్చబడిన కట్టెలుగా ఉన్నవి. Here we can see that this wood has been split. అవి చీల్చినప్పటికైనా
అవి అవి ఒక ఓర్పు సహనముతోనే కనబడుతున్నాయి. Even if they were split, they were seen with endurance and tolerance. అవి ఎదిరించినట్లుగా వాక్యం మనకు బోధించడం లేదు. The scripture does not tell us that they rebelled and resisted. ఏ విధంగా వాటిని చీల్చినప్పటికైనా సరే ఆ యొక్క వ్యక్తికి, చీల్చే వ్యక్తికి తను తాను సమర్పించుకొని ఉన్నది. No matter how they were cleaved, they surrendered themselves to the person who was cleaving them. దేవుని స్తోత్రం. Praise be to God. దీని యందు ఒక సహనము, ఓర్పు అనేది కనబడుతుంది. In this there is seen an endurance and a tolerance. ఈ దినాల్లో మన జీవితంలో కూడా పలు రకములైన శ్రమలు అనేది వస్తూనే ఉంటాయి, పలు రకములైన శోధనలు వస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఓర్పు, సహనము అనేది మనకు అవసరమై ఉన్నది. In these days in our life also, diverse types of trials and sufferings will come upon us, and at such times we also need endurance and tolerance. ఏ విషయంలో కూడా మనం తొందరపాటు అనేది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. It is not good for our spiritual life for us to make haste in anything. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of God. మనము యోబు జీవితమును మనం పరిశీలించినప్పుడు When we examine the life of Job, మొదటి అధ్యాయము 10 నుంచి 12 వాక్యాల వరకు రాయబడి ఉన్నది. in the first chapter verses 10 to 12 it is written, ఇక్కడ పరీక్ష నిమిత్తమై యోబు కొన్ని శ్రమలు అనేది అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. here we can see that Job was tried through some kinds of suffering. సాతాను తాను భూమి మీద తిరుగుతూ వచ్చి ఉన్నాడు. Satan was going forth upon this అప్పుడు earth. దేవుడిని యెహోవా అడిగి ఉన్నాడు, యోబు విషయము ఆలోచించున్నావా అని అడిగి ఉన్నాడు. Then the Lord asked Satan, have you considered my servant అప్పుడు Job? అపవాది, అవును నేను చూచి ఉన్నాను, అతడు మంచిగానే ఉన్నాడు, నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన దాని అంతటికి కంచి వేసి కాపాడుతున్నావు కాబట్టి ఆయన యథార్థంగానే ఉన్నాడు, భక్తిగానే ఉన్నాడు అని అపవాది చెప్పి ఉన్నాడు. At that time Satan said unto God, yes, I have seen Job, he is doing well, because hast thou not made an hedge about him and about his house and about all that he hath on every side? That is why he is sincere and upright. దేవుడు యోబును కాపాడుచూ ఉన్నాడు. God was preserving Job. అనుదినము కూడా కాపాడుతూనే ఉన్నాడు. Every day he protected him. అయితే తాను అలా ఉండటం బట్టి భక్తిగా ఉన్నాడు అని ఈ విధంగా సాతాను తలంచి ఉన్నాడు. That is why Satan is thinking, because God is protecting Job, that is why he is godly. అయితే దేవుడిని యెహోవాకును ఇక అపవాదికి మధ్యలో సంభాషణ, నీవు ఈ విధంగా కాపాడుతున్నావు కాబట్టి ఆయన యథార్థంగా భక్తిగా ఉన్నాడు. ఒకసారి నీవు అతనికి ఉన్న కంచెను నువ్వు తీసివేసినట్లయితే నేను అతన్ని ముడతాను, అప్పుడు ఆయన నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు అని అపవాది దేవునితో సవాలు విసిరి ఉన్నాడు. Therefore, in this conversation between Satan and God, Satan challenged God, saying that Job is godly because you are protecting him, but if you remove the hedge that is about him, I will touch him and all that he hath, and he will curse thee to thy face and flee from thee, he said. అప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు, సరే నీకు అతన్ని అప్పగించాను, అతనికి ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి అధికారం లేదు, అతన్ని నేను నీకు అప్పగించానని యోబుని ఇప్పుడు సాతానుకు అప్పగించి ఉన్నాడు. Then the Lord said unto Satan, that I will give Job over unto you, and he is in your power. You can do as you wish to him, except touch his life. Everything he has is in your power. అపవాది క్రియ చేయడానికి ఆరంభించాడు. And therefore Satan began to work. ఇప్పుడు దేవుడిని యెహోవాకును అపవాదికి మధ్యలో యోబు ఇప్పుడు ఒక పరీక్ష విషయమై విజయం పొందాలి. Now between Satan and God, Job has to receive a victory in his trials. యోబుకు వచ్చిన యొక్క శ్రమలు, ఆ శోధన అంతా కూడా పరీక్ష నిమిత్తమై వచ్చి ఉన్నది. All the suffering and trials that Job had to endure was only to test him. అతని ఇంటి వారు, తన పిల్లలు అందరూ కూడా మరణించి ఉన్నారు. All the people of his household, including his children, they suffered and they perished. తనకున్న ఆస్తి అంతా కూడా పోయి ఉన్నది. He lost all the wealth that he had. తనకున్న శరీరంలో ఉన్న ఆరోగ్యము పోయి ఉన్నది. He lost the health of his body. ఇలాగున అపవాది శోధించాడు. In this manner Satan tried him. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగున మన జీవితంలో కూడా
కొన్ని శ్రమలు అనేది వస్తూనే ఉంటాయి. In this way, in our life also certain sufferings come upon us. అలాంటప్పుడు మనము తొందరపడకూడదు. At that time, we should not be troubled. మన ఆత్మలో ఉన్న యొక్క విశ్రాంతి సమాధానము అనేది పోగొట్టుకోకూడదు. We should not lose the peace and rest that is in our soul. దేవునికి నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇవి పరీక్ష నిమిత్తమై యోబుకు వచ్చినవి కాబట్టి దేవుడు మళ్ళా ఆ యొక్క శోధన అయిపోయిన తర్వాత రెండంతలుగా యోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. Because these sufferings came unto Job as a trial, after this trial was finished and he was tested, the Lord gave him a double portion of all that he lost. అలాగనే మన జీవితంలో కూడా శోధన ముగించబడ్డ తర్వాత రెండంతల ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకుంటావు. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది మనకున్న విశ్వాసమై ఉన్నది. This is the faith that we have. శోధన ముగించిన తర్వాత రెండంతలుగా ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. After our trials are finished, we will receive a double portion of the blessing. ఇలాగ శోధించబడుతున్నప్పుడు నీవు కృంగిపోకూడదు. But when you are being tried, you must not be నీ bowed low. ఆత్మలో ఉన్న ఆ యొక్క సమాధానము అనేది పోగొట్టుకోకూడదు. You must not lose the peace in your spirit. దేవుని స్తోత్రం. Praise be to God. మార్కు సువార్తలో ఒక కార్యాన్ని మనం చదువుతున్నాం. We can read of a thing in the Gospel of Mark. యేసుక్రీస్తును తన శిష్యులు అందరూ కలిసి వారు ధోనిలో ప్రయాణం చేస్తూ వారు అద్దరికి వెళుతూ ఉన్నారు. Jesus and his disciples were traveling in a boat and going unto the shore. అలాంటి సందర్భంలో యేసు ప్రభువు ఆ యొక్క పడవలో పడుకొని ఉన్నాడు. At that time, Jesus was asleep in the boat. శిష్యులు అందరూ కూడా అదే పడవలో కనబడుతున్నారు. And all the disciples were also seen in the same boat. సముద్రములో గాలి, తుఫాను, అలలు అనేది వచ్చినట్లుగా మనం ఆ సందర్భంలో చూస్తున్నాం. And we see that in that time there was a great storm in the sea. There was wind and waves which beat upon it. శిష్యులు ఆ యొక్క అలలు, ఆ యొక్క గాలిని, ఆ యొక్క తుఫాన్ను వారు చూచి భయపడిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయనేమో పడవలో నిద్రిస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పి వారు అడిగి ఉన్నారు. At that time when they saw the storm, the tempest, the wind and the waves, the disciples were afraid and they went to Jesus where he was sleeping in the ship and they said, Master, carest thou not that we perish? ఇక్కడ వారి యొక్క ఆత్మలో ఒక కలవరము అనేది మనం చూస్తున్నాం. We can see that they were troubled in their spirit. వారి యొక్క హృదయంలో ఒక భయం అనేది మనం చూస్తున్నాం. And we can see there was a fear in their heart. కానీ యేసు ప్రభు పడవలో నిద్రపోవచ్చున్నాడు. But Jesus was asleep in the ship. యేసు ప్రభు పడవలో నిద్రపోయే అనుభవం అనేది ఆత్మలో నెమ్మదిగా ఉండే అనుభవాన్ని చూపిస్తున్నది. The fact was that Jesus was asleep in the ship shows that he was restful in his spirit. అదే పడవలో యేసు ప్రభు ఉన్నారు, వీరును ఉన్నారు. There was Jesus and also the disciples in the same ship. కానీ వీరి శిష్యులేమో వారు కలవరముతోను వారు కనబడుతున్నారు, భయముతో కనబడుతున్నారు. But these disciples were seen with fear and they were troubled. కానీ యేసు ప్రభు తాను నిద్రిస్తూ ఉన్నాడు. But Jesus was asleep. ఇది ఆత్మలో మనము పొందుకునే యొక్క నెమ్మదిని చూపిస్తున్నది. This shows a peace that we receive in the spirit. నీ చుట్టూ కూడా అలాగనే కొన్ని అలలు, కొంత తుఫాన్ అనేది లెగుస్తూ ఉండవచ్చును. Perhaps there are waves and a storm rising around you. మీ హృదయంలో ఉన్న ఆ యొక్క నెమ్మదిని మీరు పోగొట్టుకోకూడదు. You must not lose the peace in your heart. ప్రభు నీతో కూడా ఉన్నాడు. The Lord is with you. నీ ఆత్మలో ఒక నెమ్మదిని నువ్వు కాపాడుకోవాలి. You must preserve the peace that is in your heart. యేసు ప్రభు లేచిన వెంటనే తాను ఇక్కడ గాలిని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. As soon as Jesus arose, we can see that he rebuked the wind. గాలి అని చెప్పినప్పుడు ఇది అపవాదికి సాదృశ్యమైనది. This wind typifies the enemy. గాలిని గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయినది, అలలు కూడా ఆగిపోయినవి. As soon as he rebuked the wind ceased and the tempest was calm. నీ దేవుడు గాలిని గద్దించడానికి అధికారం పొంది ఉన్నాడు. Your God has the authority to rebuke the wind. ఆయన అపవాదిని గద్దించడానికి ఆయన అధికారం కలిగిన వాడై ఉన్నాడు. He is the one who has the authority to rebuke the enemy. అందు నిమిత్తమే నీలో ఉన్న యొక్క నెమ్మదిని నువ్వు నష్టపరుచుకోవద్దు. Therefore you must not lose the rest and peace that is in you. అపవాదిని దేవుడు గద్దించినట్లయితే, If the Lord
God rebuked Satan. నీ చుట్టూ ఉన్న యొక్క శ్రమలు, శోధనలు, ఎటువంటి కార్యాలు ఉన్నప్పటికైనా అవన్నీ కూడా వాటికి అవే అణిచివేయబడతాయి. All the sufferings and the trials that are around you, whatever they may be, they themselves will be ఒక calm. నిమిషం అందరం కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాము. For a moment, let us all close our eyes, raise up our hands and ఆత్మలో give నువ్వు praise. కలవరపడవద్దు. You must not be troubled in your ఆత్మలో spirit. నువ్వు అధైర్యపడవద్దు. You must not be discouraged in నేను spirit. చుట్టుముట్టిన ఆ యొక్క అలలు, గాలి ఏది ఉన్నప్పటికైనా నీ దేవుడు గద్దించువాడై ఉన్నాడు. Whatever be the wind or the waves that surround you, your God is the one who is able to rebuke శోధన them. ముగించబడ్డ తర్వాత రెండంతలుగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. After your trials are completed, your God will bless you to the double నిన్ను portion. చీల్చుకున్నప్పుడు నీవు అధైర్యపడవద్దు. You must not be discouraged when you are నన్ను being pleased. చీలుస్తూ ఉన్నారు, ఇటువంటి చీల్చుబడే యొక్క శ్రమ నాకు వచ్చినది అని ఎవరు కూడా అధైర్యపడవద్దు. No one should be discouraged saying this kind of trial which is cleaving me is శోధన come unto me. ముగించబడ్డ వెంటనే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. As soon as the trial is finished, your God will bless ఆమె you. ఎంతమంది ఈ కార్యం How విశ్వసిస్తున్నారు? many of you believe this? నా శోధన ముగించబడ్డ వెంటనే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? How many of you believe that as soon as my trial is finished, my God will bless me? అటువంటి వారందరూ కూడా స్తోత్రం చెప్పండి. All those who believe, let us give ఆ praise. విశ్వాసం ఉన్నవారు అన్ని భాషలు మాట్లాడండి. All those who have this faith should speak in ఆమె unknown నీ tongues. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Your God will bless you. సాతాను సిగ్గుపడుతూ ఉన్నాడు. Satan will be ashamed. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో స్తోత్రం చెప్పండి. With faith, let us give praise. విశ్వాసముతో అన్ని భాషలు మాట్లాడండి. With ఆమేన్. praise, speak in unknown tongues. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the నా ప్రభువే నా కారణ నా యేసుని మహాప్రేమని నా ప్రభువే నా కారణ నా యేసుని మహాప్రేమని చేతులు పైకెత్తి చెప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. Praise be to God. అవి కట్టెలు అనేది తనతో కూడా తీసుకుని వెళ్ళాడు. He took the wood along with him. ఇది శ్రమలలో మనము కలవరపడకుండా మనము నెమ్మదిగా ఓర్పుతో ఉండే అనుభవాన్ని చూపిస్తున్నది. This shows the experience of us being calm and with peace even during sufferings. దేవుని స్తోత్రం. Praise be to God. రెండవదిగా మనం చూసినప్పుడు ఇస్సాకును తనతో కూడా తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. Secondly, we see that he took his son Isaac with him. ఇక్కడ ఇస్సాకు అని చెప్పినప్పుడు ఇది తండ్రి యొక్క ఉద్దేశమునకు అప్పగించుకునే అనుభవాన్ని చూపిస్తున్నది. Here when we see Isaac, it shows the experience of surrendering to the will of the father. ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశమునకు అప్పగించుకునే యొక్క అనుభవాన్ని చూపిస్తున్నది. It shows the experience of surrendering to the will of the father. అవును, తాను నిజముగానే ఇస్సాకు
తండ్రికి ఉద్దేశమునకు అప్పగించుకున్నాడు. Yes, truly is Isaac surrendered to the will of his father. అబ్రహాము దేవుడు చెప్పిన యొక్క స్థలానికి ఇప్పుడు ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. Now Abraham is taking Isaac to the place that the God showed him. ఇది తండ్రి యొక్క ఉద్దేశమునకు అప్పగించుకునే ఆ యొక్క అనుభవాన్ని చూపిస్తున్నది. It shows that this experience is the experience of surrendering to the will of the father. మనము కూడా ఇస్సాకు యొక్క అనుభవం అనేది మనలో ఉండాలి. We also should have the experience of Isaac. తండ్రి యొక్క ఉద్దేశము మన పట్ల ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశానికి మనం అప్పగించుకోవాలి. We must surrender to the purpose of the Father, whatever it may be toward us. దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు. The Lord has given us a body. ఎలా అంటే అలా మనం జీవించడానికి మనకు అర్హత లేదు. We do not have the right to live as we please. ఎక్కడికంటే అక్కడికి పోవడానికి మనకు అనుమతి లేదు. We are not allowed to go wherever we choose. ఏదంటే అది చేసి నువ్వు అపవిత్రుడిగా మారిపోవడం అనేది అనుమతి లేదు. You are not allowed to do whatever you like and become unclean. నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావు. You are the temple of God. కాబట్టి ఈ శరీరము అనే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఇక ఆత్మకు ఈ శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఈ శరీరమందు దేవునికి ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని మనము నెరవేర్చాలి. Because the Lord has given us this body, we have to fulfill the purpose of the Lord in it. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం. We read in Isaiah 40th chapter and verse 6. మా యొడల 40వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం. Isaiah 40 verse 5. ఇక్కడ మన యొడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవని ఈ వాక్యంలో చదువుతున్నాం. Here we see that your thoughts towards us are very great. మన యొడల దేవునికి ఎన్నో విస్తారమైన తలంపులు కనబడుతున్నాయి. Many great thoughts are seen in the Lord towards us. అంటే ఎంతో ఉద్దేశమును ఆయన మన మీద కలిగి ఉన్నాడు. That means he has many purposes for us. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇప్పుడు ఎవరైనా ఒక డ్రైవింగ్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. Perhaps there is someone who is driving. తాను ఏదైనా ఒక కారు తీసుకున్నట్లయితే ఒక ఉద్దేశపూర్వకంగానే దాన్ని తీసుకుంటున్నాడు. If he buys a car, he has bought it with a purpose. ఇది దేని కొరకు నేను దీన్ని ఉపయోగించాలని ఒక ఉద్దేశముతోనే ఆ కారును కొని ఉన్నాడు. He would have bought that car with a purpose to use it for something. ఆ ఉద్దేశ ప్రకారంగానే ఆ కారును వాహనాన్ని ఉపయోగించడానికి ఆ వ్యక్తి ప్రయాసపడతాడు. And he will try to use that car according to that purpose. అలా కాకుండా ఆ వాహనం అనేది వేరే విధముగా అది రిపేర్లు అయిపోవడమో, లేకపోతే వీల్స్ అనేది అవి పంచర్ అవ్వకపోవడమో, లేదా ఇంజిన్ పాడైపోవడమో, ఇలాగ ఏదో ఒక కార్యం అనేది దాని యందు జరుగుతూ ఉన్నట్లయితే ఈ యజమానుడు ఆ కారు తీసుకునే వాహనం తీసుకునే ఉద్దేశం అనేది సంపూర్ణంగా నెరవేర్చబడదు. చివరిగా ఆ వాహనాన్ని విడిచిపెట్టేవాడిగా ఉంటాడు. But if that car is continually seen in need of repair, or its wheels are broken, or some other thing happens to it, then the purpose for which this person bought the car is lost, and finally he might even forsake the car. అదే ఉద్దేశం అనేది ఆ వాహనం పట్ల నెరవేరుతూ ఉన్నట్లయితే ఎక్కువ కాలము దానితోనే ఉంటాడు. But if his purpose in buying the vehicle is fulfilled in it, then he will keep it for a long time. అలాగనే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము నెరవేరుతూనే ఉన్నట్లయితే ప్రభు మనతో ఉంటాడు. In the same way, if the Lord's purpose in us is being fulfilled, then the Lord will abide with us. అదే దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఇష్టము ఏదైతే మన యందు కనబడకుండా మనం అప్పగించుకోకుండా ఉన్నట్లయితే ప్రభు మనల్ని విడిచిపెడతాడు. But if his purpose and his will is not seen in us, then the Lord will forsake us. ఏదైనా నువ్వు ఒక ప్రాంతంకి వెళ్ళినట్లయితే అక్కడ దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏముంది, అసలు నేనేం చేయాలి అని దేవుని యొక్క మనసులో ఏదైతే ఉన్నదో అది తెలుసుకొని ఆ ప్రాంతంలో మనం జరిగించాలి. Wherever you go to a certain region, you must understand what the purpose of God is in you being there, and you must fulfill it. అందుకొరకే దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు. That is why the Lord has given us this body. ఏదైనా ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురికి సువార్తను తెలియపరచాలి. If you go to a certain region,
There you must preach the gospel to a few people, ఆ ప్రాంతంలో పరిశుద్ధంగా ఉండాలి. and you must be holy in that ఆ place. ప్రాంతంకి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాంటి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి అని నువ్వు తెలుసుకోవాలి. And you must know what kind of garments to wear when you go to that place. ఇలాగ మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో అది అంతా కూడా భూమి మీద మనము అప్పగిస్తూ కొనసాగిస్తూ ఉండాలి. That is why we must continually surrender ourselves when we are upon this earth and fulfill the purpose of God in us. వ్యక్తిగత జీవితం పట్ల కూడా మన వ్యక్తిగత జీవితం పట్ల దేవునికి ఉద్దేశం కూడా ఉన్నది. God also has a purpose towards our personal life. నువ్వు ఎలా జీవించాలి, How must you live? ఎలా పరిశుద్ధంగా ఉండాలి, How must you stay holy? నువ్వు ఎలా ప్రార్థించాలి, How must you pray? ఈ సమస్తం కూడా దేవుడు నీ పట్ల విస్తారమైన తలంపులు ఉన్నాడు కాబట్టి కలిగి ఉన్నాడు. ఆ యొక్క తలంపులు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్దేశంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం నెరవేరుస్తూ ఉండాలి. Therefore, because the Lord has diverse kinds of thoughts towards us and a great purpose for us, we must continuously fulfill His purpose. దేవునికి స్తోత్రం. Praise be to God. దావీదు విషయంలో మనం చూస్తున్నాం. We see in the case of David, నా ఉద్దేశములన్నీ కూడా తాను నెరవేరుస్తూ ఉన్నాడు. he is fulfilling all my purposes. నా హృదయానుసారమైన వ్యక్తి అని దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడు. God has given testimony toward him, saying that he is a man after mine own heart. అందుకొరకే దావీదును దేవుడు ఒక రాజుగా హెచ్చించి ఉన్నాడు. That is why God exalted David as a king. దేవునికి స్తోత్రం. Praise be to God. ఒకసారి నేను ఇప్పుడు కాదు ఒక 23 సంవత్సరాల క్రితంలోనే నేను ఒక షర్ట్ తీసుకొని టీ షర్ట్ తీసుకున్నాను. బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని నేను వేసుకుందామని టీ షర్ట్ తీసుకొని బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఉన్నాను. 23 years ago, I bought a t-shirt and I took it unto the brother, thinking that I will ask him to pray for it before I wear it. ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్న ప్రార్థన చేయండి అన్న, మీరు ప్రార్థన చేసి నాకు ఇవ్వండి, నేను ఇక వస్త్రాలు నేను ధరించుకుంటానని చెప్పాను. I went to him and I told him, brother, please pray for me. Once you pray for the garments, then I will put them on. ఆయన ఆ యొక్క షర్ట్ చూసి కోపడి ఉన్నాడు. But he looked at that shirt and he scolded me. వెంటనే ఆయన ముఖం మారిపోయి ఉన్నది. Immediately his face changed. ఎవరిని అడిగి తీసుకున్నావు అని అడిగాడు. He asked me, who did you ask but buy this? దీంట్లో తప్పేముంది, ఎవరిని అడగాల్సింది అది ఏముందన్నా నా మనసులోనే అట్లా ఒక తలంపు వచ్చింది, కానీ నేనేమో బయటపడలేదు ఆ విషయము. In my mind, I had a thought saying, what is wrong in buying this? Did I have to ask someone? But I did not ask it aloud. అన్నా ఏమైందన్నా అని అడిగి ఉన్నాను. I asked him, what happened, brother? నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైతే వస్త్రం లేకుండా అడుక్కునే వారు ఉంటారో వారి చేతికి ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పి ప్రార్థన కూడా చేయలేదు. ఆ షర్ట్ నా చేతికి మళ్ళీ తిరిగి ఇచ్చి ఆ మాట చెప్పి వెళ్ళమని చెప్పి ఉన్నారు. He returned the shirt to my hand and he told me, as I go home, if I come across anyone who did not have clothes, a beggar perhaps, to give it to him. He did not even pray. He returned it to me and left. ఇక తర్వాత నేను ఏ రోజు కూడా ఆయనకు తెలియకుండా వస్త్రాలు నేను తీసుకోలేదు. After that, I did not buy any clothes without his knowledge. దేవునికి స్తోత్రం. Praise be to God. మనం ఎలాంటి వస్త్రాలు ధరించాలో కూడా అది దేవునికి ఉద్దేశం ఏదైతే ఉందో, ఇష్టం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం ధరిస్తేనే ఆత్మీయంగా ఉంటాము. It is also necessary that we should wear clothes according to the purpose of God. It is only then that we can be spiritual. దేవునికి స్తోత్రం. Praise be to God. మనము దేవునికి ఇష్టమును ఉద్దేశములను తెలుసుకుని మనం చేసినప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాం. లేకపోతే పలు రకములైన చీకటి, పలు రకములైన శోధనలు అనేది ఎదురవుతూ ఉంటాయి. If we only know the will and purpose of God, only then we shall be blessed. Otherwise, there will be diverse kinds of trials and darkness that will compass us. అందుకొరకే ప్రతిదినం మనం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ ఉద్దేశం ఈ దినం ఏమున్నది, నేను ఎలా జీవించాలి, ఎలా ఉండాలి ప్రభువా అనేది దేవుని దగ్గర మనం ఆ దినము ప్రార్థన చేసి అడిగి దాని ప్రకారంగా మనం నడుచుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. That is why every morning when we awake, we must pray and ask the Lord, Lord, what is your will toward me today? And after we know that, we should fulfill it and go according to it all day long, and only then we shall be blessed. అబ్రహాముకు దేవుడు చెప్పిన ఆ యొక్క స్థలమునకు అబ్రహాము వెళ్తూ ఉన్నాడు.
Now Abraham is going forth to the place that the Lord showed ఏ him. స్థలంకైతే రమ్మని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచాడో ఆ స్థలానికి వెళ్తూ ఉన్నాడు. Abraham is going to the place that the Lord told him to rise up and go. అలాగనే దేవుడు మనకు చెప్పిన యొక్క స్థలానికి మనం ప్రయాణం అవుతూ ఉన్నాము. In the same way, we are also journeying toward the place that the Lord showed us. కాబట్టి మనం ఇస్సాకు లేకుండా ఆ స్థలానికి పోలేము. Therefore, without Isaac, we cannot go to that దేవుని place. యొక్క ఉద్దేశములను మనము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా మనము ఆ స్థలానికి పోలేము. Without fulfilling the purpose of God, we cannot reach that place. కాబట్టి మీ పిల్లల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అదే రీతిగా వారిని మీరు పెంచాలి, మీరును ఆ విధంగా ఎదగాలి. In the same way, whatever purpose of God is toward your children, if you desire that it should be fulfilled, you must raise them up in that way, and you too should be in that way. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత మూడవది మనం చూసినప్పుడు And then if we see the third one, మూడవదిగా అబ్రహాము నిప్పును తీసుకుని వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నది. thirdly we can see that Abraham took fire. ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనం నందు ఈ కార్యాన్ని మనం చదువుతున్నాం. We can read this in Genesis chapter 22 and verse 6. ఇక్కడ నిప్పు అని చెప్పినప్పుడు మూడవదిగా ఇది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని బయలుపరుస్తుంది. This fire here typifies the anointing of the Holy Spirit. దేవుడు అబ్రహాముకు చెప్పిన యొక్క స్థలమునకు అబ్రహాం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఆ స్థలానికి వెళ్ళాలంటే అతని దగ్గర నిప్పు అనేది అవసరమై ఉన్నది. As Abraham is journeying towards the place that the Lord showed him, he has necessity of this fire or the anointing. ఈ నిప్పు లేకుండా అబ్రహాము ఆ స్థలానికి పోకూడదు. Abraham should not go to this place without the అలాగనే fire. ఇక నిప్పు లాంటి ఒక అభిషేకము అనేది మనకు అవసరమై ఉన్నది. In the same way, we also need the anointing, the fire of the ఆ anointing. అభిషేకము లేకుండా మనము ఆ స్థలానికి మనము చేరలేము. Without the anointing, we cannot reach this place. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనేది అనేకులు పొందుకున్నారు కానీ నింపబడడానికి ఆసక్తి అనేది చూపించలేకపోతున్నారు. In these days, though many have received the anointing of the Holy Spirit, they are not showing any zeal in being filled in it. నీవు అభిషేకంతో నింపబడే ఆ యొక్క అనుభవానికి అప్పగించుకోవాలి. You must surrender yourself to the experience of being filled in the నువ్వు anointing. పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఇదొక వరమై ఉన్నది. You have received the anointing, this is a gift. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుట మరొక అనుభవం అయి ఉన్నది. But it is another experience to be filled in the anointing. కొంతమంది పరిశుద్ధాత్మను అనేది వారు పొందుకోవాలని ఆశ కూడా లేదు, బాప్తిసం తీసుకొని అలాగనే వారు నిదానంగా ఉంటారు. There are some who do not even have the desire to receive the anointing of the Holy Spirit. They have taken water baptism, but they are negligent. వారు నిదానంగా ఉంటారు. They are resting in that. వారు చలనం లేని వారిగా కనబడతారు. They are seen without any movement. నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ నాకు దొరికినది అని ఇంతవరకే వారు సంతోషపడతారు కానీ నేను అభిషేకం పొందుకోవాలి అనే ఒక ఆసక్తి అనేది కనబరచలేని వారిగా కనబడుతున్నారు. They are happy that they have been saved and they've taken water baptism, but they do not have the zeal to receive the anointing of the Holy Spirit. ఇక బాప్తిసం తీసుకున్న అనుభవము నీవు ఏదైనా ఒక వాహనము ఎక్కడానికి తీసుకున్న టికెట్ లాంటిదై ఉన్నది. The experience of taking baptism is like buying a ticket to get into a vehicle. వాహనము ఎక్కకుండా టికెట్ తీసుకుని సంతోషపడితే అది ఎంతవరకు అది తెలివిగా కనబడుచున్నది? How wise is it for you to buy a ticket but not get into the vehicle? వాహనం ఎక్కకుండా టికెట్ తీసుకొని నువ్వు సంతోషపడితే అది ఎంతవరకు నీకు తెలివిగా కనబడుచున్నది? How wise does it seem for you to have bought a ticket but not get into the అది vehicle? నీకు జ్ఞానముగా ఎంచబడుతున్నదా? Is it counted as wisdom for అది you? జ్ఞానముగా ఎంచబడదు. It is not wisdom. నీవు ఆ యొక్క టికెట్ తీసుకున్నావు, రక్షింపబడి ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు కాబట్టి అభిషేకమును పొందుకోవాలి అనగా వాహనం అనేది నువ్వు ఎక్కాలి. You have bought the ticket, which means that you have been saved, you have been baptized, but you must be anointed, which means you must get into the vehicle. దేవుని స్తోత్రం. Praise be to God. వాహనం ఎక్కే అనుభవం అనేది పరిశుద్ధాత్మ పొందుకొని
అభిషేకముతో మనం నడిపించబడే యొక్క అనుభవాన్ని చూపిస్తున్నది. Getting into the vehicle shows the experience of receiving the anointing and being led by it. దేవుని స్తోత్రం. Praise be to God. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఈ మాట చెప్పి ఉన్నాడు. That is why our Lord Jesus also, when he was upon this earth, he said the same thing to his disciples. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనములో మీరు శక్తి పొందుకున్నట్లు ఆ యొక్క పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పి దేవుడు వారికి చెప్పి ఉన్నాడు. In Gospel according to Luke 24th chapter and verse 49, he has said that tarry in the city until you are endued with power from on high. పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు వెళ్ళి ఆ పట్టణంలో ఉండండి అని దేవుడు వారికి చెప్పి ఉన్నాడు. God told them that until you receive the power from on high, go and tarry in the city. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగానే శిష్యులు లోబడి ఆ పట్టణంలో కనిపెట్టి ఉన్నారు. Just as Jesus told them, the disciples obeyed and they tarried in the city. పైనుండి శక్తి వారు పొంది ఉన్నారు. They received the power from on high. వారు ఉన్న యొక్క గది అంతా కూడా మహిమతో అది నిండి ఉన్నది. The room that they were in was full of glory. ఒక బలమైన గాలి వీచి ఉన్నది. A strong wind blew. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. God the Holy Spirit descended between them. వారందరికీ కూడా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు వారు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. And they were given utterance and they all speak in unknown tongues. ఇలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో వారు నింపబడి ఉన్నారో, In this way, when they were all filled in the anointing of the Holy ఇలాగా Spirit, అభిషేకంలో నింపబడినప్పుడు ప్రాణాత్మ శరీరంలో రహస్య పాపములు ఏదున్నప్పటికైనా అవన్నీ కూడా కాల్చివేయబడతాయి. in this way, when we are filled in the anointing, whatever secret sins are seen in our body, soul and spirit, they shall all be consumed. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదువుతున్నాం. We read this in Isaiah 6th chapter and verses 6 and 7. ఎక్కడైతే అగ్ని ముట్టుచున్నదో అక్కడ పవిత్రము అనేది కలిగినట్లుగా మనం చదువుతున్నాం. We read that wherever the fire shall touch, there it shall be made ఎక్కడైతే holy. అగ్ని ముట్టి ఉన్నదో అక్కడ పవిత్రత కలిగి ఉన్నది. Wherever the fire touched, it was made holy. అలాగనే నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నువ్వు నింపబడినప్పుడు నీ ప్రాణము ఆత్మ శరీరంలో ఉన్న రహస్య కార్యాలు, పాపములు, అపవిత్రత ఏదున్నప్పటికైనా అదంతా కూడా కాలిపోతుంది. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇలాగ ఆత్మలో మనం నింపబడినప్పుడు మనలో ఉన్న యొక్క అపవిత్రత అనేది కాలిపోతుంది. In this way, when we are filled with the anointing, the uncleanness in us will be మన consumed. మీద ఉన్న మైల వస్త్రం అనేది తొలగించబడుతుంది. All the filthy garments upon us will be removed. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2-4 వాక్యాల వరకు మనం చదివినప్పుడు, When we read Zechariah 2nd chapter verses 3 and 4, ఇక్కడ 3వ అధ్యాయము 2-4 వాక్యాల వరకు మనం చదివినప్పుడు, 3rd chapter when we read verses 2 to 4, ఇక్కడ తాను కొలియువలే కనబడుచున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. we can see that he's seen as a brand plucked out of the fire. కొలియువలే కనబడుతున్నాడు కాబట్టి అతని మీద ఉన్న మైల వస్త్రములు అనేది తీసివేయబడి ఉన్నవి. Because he was seen as a brand, all the filthy garments upon him were ఈ మైల removed. వస్త్రములు తీసివేయబడి అక్కడ ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు అనేది ఇవ్వబడినట్లుగా రాయబడి ఉన్నది. It is seen here that all the filthy garments upon him was taken away and he was given glorious మైల garments. వస్త్రములు అని చెప్పినప్పుడు ఇది అతనిలో ఉన్న అపవిత్రమైన జీవితాన్ని బయలుపరుస్తున్నది. These filthy garments show the unclean life that was in him. కొలియు వలె ఎప్పుడైతే ఆయన కనబడి ఉన్నాడో, When he was seen as a brand, ఇక అపవిత్రమైన జీవితం అనేది తొలగించబడి ఉన్నది. this unclean life was departed from him. ఇక్కడ ప్రశస్త వస్త్రములు అని చెప్పినప్పుడు When we see clean clothes, ఇది ఒక పరిశుద్ధమైన జీవితాన్ని బయలుపరుస్తున్నది. this shows a holy life. అనగా అపవిత్రము లేని ఒక జీవితమును బయలుపరుస్తున్నది. That means it shows a life without any uncleanness. అందుకొరకే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందుకున్న నీవు ఆత్మలో నువ్వు ఆనందిస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మతో నీవు నింపబడుతూ ఉండాలి. అప్పుడే నీలో ఉన్న యొక్క అపవిత్రత అనేది తొలగిపోవును. That is why you who have been anointed by the Holy Spirit, you should continue to rejoice in the Spirit. You must be continued to be filled in it. Only then will the uncleanness within you be నీవు నీ consumed. దేవుడైన యెహోవాకు ఒక కొలియువలే కనబడతావు. You will be seen as a brand plucked from the fire to your అపవాది Lord. నీ వద్దకు రాడు. The enemy will not approach you. అపవాది నీ వద్ద నుంచి పారిపోతాడు. The enemy shall flee from you. అందు నిమిత్తమే బాప్తిసం తీసుకొని నేను రక్షింపడ్డాను అని చెప్పి నువ్వు సంతోషపడవద్దు. Therefore you should not
be happy saying, I have been saved and taken నీ baptism. ఇంటి వారు నీ పిల్లలు కూడా బాప్తిసం తీసుకున్నారు, నా ఇంటి వారు రక్షింపబడ్డారే అని నువ్వు సంతోషపడవద్దు. And you should not be happy saying that the people of my family, my children have been saved because they took baptism. వారు మాత్రము టికెట్ మాత్రమే తీసుకొని వాహనం ఎక్కకుండా కిందనే కనబడుతున్నారు. They have only bought the ticket, but they have not got into the vehicle. They are seen వారు down. వాహనం ఎక్కాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడి అభిషేకం ద్వారా వారు నింపబడాలి, నడవబడాలి. వారు They must get into the vehicle, which means they must be filled with the anointing and they must be led by it. ఈ దినాల్లో సంఘము ఎండిపోయిన స్థితిలో కనబడుతున్నది. In these days, the church is seen in a dried up state. చాలా మంది వారిని పరిశీలించినప్పుడు ఆత్మలో నేను ఆరాధించాలి, ఆత్మకు నేను అప్పగించుకోవాలి, అభిషేకంతో నింపబడాలని అటువంటి ఒక మనస్సు లేని వారిగా కనబడుతున్నారు. When we examine many, they do not have the mind to be filled in the Spirit and to rejoice in the Spirit. ఇటువంటి ఒక మనసుతో నువ్వు నడుచుకుంటున్నట్లయితే చివరికి నీ స్థితి ఎలా మారిపోతున్నది? If you are pressing forward with such a mind, then what will be your state at ఆ the end? మనస్సు అనేది నీ నుంచి దూరమైపోవాలి. Such a mind should depart from అది you. అంధకారమైన ఒక మనస్సు అయి ఉన్నది. It is a mind filled with అటువంటి darkness. ఒక మనస్సును అపవాది వాడుకుంటాడు. And Satan will use such a mind. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని ఆ మనస్సును మనం గద్దించుదాము గాక. For a moment, let us all close our eyes and rebuke this ఎందుకు mind. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంలో నువ్వు ఆనందించలేకపోతున్నావు? Why are you unable to rejoice in the Holy కారణం Spirit? ఏమిటంటే అపవాది నీ యొక్క మనసును చెడగొట్టి ఉన్నది కాబట్టి ఆత్మలో నువ్వు ఆనందించలేకపోతూ ఉన్నావు. The reason is because the enemy has corrupted your mind, therefore you are unable to rejoice. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆత్మకు అప్పగించుకుందాము గాక. For a moment, let us all close our eyes and surrender to the Spirit. ఆకాశం వైపు చేతులు చాపండి. Stretch up your hands to ప్రాణము heaven. ఆత్మలో ఉన్న యొక్క అపవిత్రత ఏదైతే ఉన్నదో అదంతా కూడా తొలగిపోవును గాక. May all the uncleanness that is in your body, soul and spirit depart from నీవు you. నిప్పులో నుంచి తీయబడిన ఒక కొరివి వలె నీ దేవుడు నిన్ను మార్చగలుగుతూ ఉన్నాడు. God desires to make you a brand that has been plucked out of the నీ fire. ప్రాణము ఆత్మ శరీరంలో ఉన్న కల్మషము అపవిత్రత ఏది ఉన్నప్పటికైనా అది ఉదయకాల సమయంలో నీ దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. Whatever be the filthiness and uncleanness in your body, soul and spirit, the Lord your God desires to take it away from you this morning time. అందరూ కూడా ఆకాశం వైపు చేతులు చాపండి. Let us all raise up our hands to our సజీవ God. బలిగా నిన్ను దేవునికి అప్పగించుకోవడము. Surrender yourself as a living ఒక sacrifice to అగ్ని God. నీ మీద దిగుతున్నది. Fire is descending ఒక upon అగ్ని you. నీ మీద దిగుతున్నది. It's descending upon you. అన్ని భాషలు మాట్లాడండి. ఆమేన్. No tongues. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, hallelujah. Amen. Hallelujah, hallelujah. Praise the Lord, 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 praise the Lord. 2 నిమిషాలు నేను పరిశుద్ధాత్మ దేవునికి ఈ కూటాన్ని అప్పగిస్తున్నాను. For 2 minutes, I am surrendering this meeting to the God, the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. God, the Holy Spirit is moving in our midst. ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన వెలిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. He desires to lighten each one. నేను ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. I can discern this. ఒక 2 నిమిషాలు ఈ కూటాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను. For 2 minutes, I am surrendering this meeting to the hands of అందరూ కూడా సమర్పించండి. ఆమేన్. Let us all surrender. అందరూ కూడా సమర్పించుకుందాము గాక. Let us all surrender. బలిపీఠం మీద మనల్ని మనం సమర్పించుకుందాము గాక. Let us all surrender ourselves upon the altar. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది వ్యాధులు వారిని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాయి. For some, their sicknesses are leaving them and కొంతమంది యొక్క బంధకములన్నీ ఓడిపోతూ ఉన్నాయి. and for some, their bonds are being loosed. కొంతమంది జీవితంలో శాపము పారిపోతున్నది. From the past of their life is free. కొంతమందిలో ఉన్న అంధకారము వెలుగులో మార్చబడుతున్నది. And in some, their darkness is being changed to light.
అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి అగ్నిని పంపుము, అగ్ని నాపై పంపుము. అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. విశ్వాసముతో అప్పగించుకోవాలి. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నేను నీకు చూపించే స్థలానికి నువ్వు రావాలి అని చెప్పాడు. God told to Abraham that you must come unto the place that I am showing you. దేవునికి స్తోత్రం. Praise be to God. అబ్రహాము దాసుల్ని విడిచిపెట్టి 5 వస్తువులతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఉన్నాడు. Abraham left his servants and with 5 things that the Lord told him, he went to that place. ఆయన విడిచిపెట్టి ఉన్నది దాసుల్ని విడిచిపెట్టాడు. He left his servants. ఆయన తీసుకుని పోయినది మొట్టమొదటిగా కట్టెలను తీసుకుని పోయాడు. Amongst the things that he took, first of all, he took wood. రెండవదిగా ఆయన ఇస్సాకును తీసుకుని పోయాడు. Secondly, he took Isaac. మూడవదిగా ఆయన నిప్పును తీసుకుని పోయాడు. And thirdly, he took fire. నాలుగవది మనం చూసినప్పుడు ఆయన తనతో కత్తిని కూడా తీసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. Fourthly, we can see that he also took a knife with him. అదే అధ్యాయంలో రాయబడి ఉన్నది. It is written in the same chapter. 22వ అధ్యాయం ఆది కాండము 9వ వచనములో తనతో కూడా ఒక కత్తిని తీసుకుని 6వ వచనం తనతో ఒక కత్తిని కూడా తీసుకుని పోయినట్లుగా చూస్తున్నాం. In Genesis chapter 22 and verse 6, we read that he also took a knife with him. And a knife, and they went both of them together. కత్తిని పట్టుకొని పోయాను. ఇక్కడ కత్తిని తాను తీసుకుని పోయి ఉన్నాడు. Here he took a knife with him. కత్తి అని చెప్పినప్పుడు ఇది రోమా పత్రిక 13వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు మనం చదివినప్పుడు 3వ వచనము 4వ వచనాన్ని చదివినప్పుడు ప్రభుత్వము చేయవారుని ఆ కార్యాన్ని నడిపిస్తున్నది. If you read in Romans 13th chapter and verses 3 and 4, it shows that this typifies authority. ప్రభుత్వం చేయవారిని చూపిస్తున్నది. They who govern or minister. అంటే ఇది నడిపించే వారికి సాదృశ్యము. That means this typifies leaders. కత్తి అని చెప్పినప్పుడు ఇది నడిపింపుకు సాదృశ్యమై ఉన్నది. This knife typifies leadership. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని
మంచి కార్యములకు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరుతువా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు, కీడు చేయవాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయి దేవుని పరిచారకులు. ఇక్కడ వారు ఖడ్గమును అనేది ఒట్టిగానే వారు దాన్ని ధరించరు. వారు నీవు ఏదైనా ఒక కీడు చేస్తేనే ఈ ప్రభుత్వం చేవారు నడిపించువారు వారి యొక్క ఖడ్గాన్ని వారు చేతి పట్టుకుంటారు అని మనం చూస్తున్నాం. We read that those who are ministers or those who wield authority will not take up the sword in vain, but only if thou do that which is evil. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇది నడిపించు వారిని బయలుపరుస్తుంది. This shows those who lead. ప్రభు మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. God is leading us. సంఘమునకు శిరస్సు ఆయనే ఉన్నాడు. He is the head of the church. అదే సంఘములో నడిపించు వారిని కూడా దేవుడు నియమించి ఉన్నాడు. In the same church, the Lord has appointed leaders. ఆ యొక్క నడిపింపు క్రింద అనేది మనము నడుస్తూ ఉండాలి. And we should continue to walk in their guidance. కొంతమంది ధిక్కరిస్తూ ఉంటారు. There are some who mock. అది దేవుని యొక్క నియమమును ఎదిరించిన దాంతో సమానం. This shows a rebellion against the guidance of God. రోమా పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతున్నాం. We can read this in Romans 13th chapter and verse 2. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించేవారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుందురు. ఇక్కడ వారు శిక్షను తెచ్చుకుంటారు, దేవుని యొక్క నియమమును వారు ఎదిరిస్తున్నారని మనం చదువుతున్నాం. We read here that they resist the ordinance of God and they receive to themselves damnation. ఒక నడిపింపు అనేది క్రమముగా దేవుడు మన మిషన్లో పెట్టి ఉన్నాడు. The Lord has kept a discipline and an order in our mission. ఆ యొక్క నడిపింపు క్రింద అనేది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనేది ఒక క్రమముగా మన మిషన్లో అనేది ఒక నడిపింపు అనేది కనబడుచున్నది. There is a guidance or a leadership in our mission that is according to an order and it follows one after the other. ఈ యొక్క నడిపింపు అనేది మనం ఎదిరించకూడదు. ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి అది ఎదిరించినట్లయితే అది దేవుని యొక్క నియమమునే నువ్వు ఎదిరిస్తున్నావని అర్థమైనది. We should not resist such a guidance and leading. If we do so, that it means that we are resisting the ordinance of God himself. ఇప్పుడు దేవుని యొక్క నియమమును ఎదిరించినప్పుడు ఆయన శిక్షిస్తున్నాడు. Now if we resist the ordinance of God, he will punish us. ఆయన శిక్షించినప్పుడు మనము ఆ శిక్షను అనేది మనము అది సహించలేము. అలాగని దేవుడు మనల్ని శిక్షిస్తాడు. If the Lord punishes us, that is something that we cannot bear and endure. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. We can read of such things even in the Bible. మిరియాము తన యొక్క తమ్ముని మీద తన యొక్క తమ్ముని యొక్క నడిపింపును ఆమె ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. We read of Miriam who resisted the leadership of her brother. ఇశ్రాయేల్లో అనేకులు 250 మంది అందరు కలిసి ఇక మోషే యొక్క నడిపింపును ఎదిరించిన వారిగా చూస్తున్నాం. We see that in Israel there were 240 people who resisted the leadership of Moses. ఇది దేవుని యొక్క నియమమునే ఎదిరించిన దాంతో సమానముగా దేవుడు భావిస్తున్నాడు. God sees this as equal to resisting his own ordinance. అయితే దేవుని యొక్క నియమమును ఎదిరించినప్పుడు దేవుడు మౌనంగా ఉండడం లేదు. When we resist the ordinance of God, God will not be silent. కాబట్టి మనము నరునికి భయపడడం లేదు, దేవునికి మనం భయపడుచున్నాము. Therefore we do not fear man but we fear దేవుని God. యొక్క నియమమును ఎదిరిస్తున్నాము అన్నప్పుడు ఆ దానికి మనం భయపడాలి. Therefore we should be fearful when we want to resist the ordinance of God. మనము వ్యక్తినికి మనం భయపడడం లేదు. We are not fearful of man. వ్యక్తులకు భయపడడానికి మనము అలాగంటే ఏ మనుషునికి దాసుడిగా ఉండడానికి పిలువబడలేదు. We were not called to be servants or slaves to any man, nor should we fear people. కానీ మనం భయపడుచున్నది దేవుని యొక్క నియమమునకు భయపడుతున్నాం. But we fear the ordinance of God. నడిపించు వారి యొక్క నడిపింపును ఎదిరించడము అనేది అది దేవుని యొక్క నియమమునకు మనము ఎదిరించు వారికి నిలబడుతున్నాము కాబట్టి ఆ కార్యానికి మనం భయపడాలి. If we resist the leading and guidance of the leaders, it means that we are resisting the ordinance of God himself and we should fear this. ఎదిరించి వారు ఆశీర్వాదకరంగా కనబడడం లేదు.
resisting, they are not seen as blessed. వారు నష్టపడిపోయి ఉన్నారు. They lost. వారి ప్రాణములనే వారు నష్టం చేసుకున్నారు. They lost their very lives. వారు బ్రతికుండగానే వారు పాతాళంలోనికి దిగిపోయారు. Even as they were living, they descended into hell. వారి యొక్క నుదుట కుష్ఠము అనేది కలిగి ఉన్నది. There was leprosy seen on their forehead. ఇలాగున వారు నష్టపడిపోయిన వారిగానే మనం చూస్తున్నాం. In this way, we can see that they were people who lost. నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా అది సహించుకోవాల్సిందే గాని మనం ఎదిరించడానికి లేదు. అది దేవుని నియమాన్ని ఎదిరించిన దాంతో సమానమై ఉన్నది. Whether you like it or not, you must obey it. You cannot resist it, otherwise it will be resisting God's own ordinance. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఆదికాండంలో కూడా ఒక సంభవాన్ని మనం చూస్తున్నాం. We read of one happening in Genesis also. హాగరు గురించి సారాయి గురించి మనం చూస్తున్నాము. We read about Hagar and Sarah. వీరిద్దరి మధ్యలో జరిగిన సంభాషణను మనం చూసినప్పుడు ఇక్కడ సారా యజమానురాలై ఉన్నది. తాను క్రింద హాగర్ను మనం చూస్తున్నాం. అయితే హాగరు యొక్క తప్పుగా నడుచుకోవడం బట్టి సారా తన్ను కష్టపెట్టి ఉన్నది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ సారాను ఒక విధానంలో నడిపించాలని ఆమె చూసిన సందర్భాలుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. In these chapters we can see the conversation between Sarah and Hagar. Because of Hagar's misconduct, Sarah was harsh towards her, and we can see how she treated her in these chapters. సారా ఒక యజమానురాలై ఉన్నది. Sarah was her mistress. హాగరు అలా ఉండకూడదు, ఆమెను ఎదిరించకూడదు, ఆమెను నడిపించాలని చూడకూడదు. Hagar should not resist her, and she should not try to lead her. దేవుని స్తోత్రం. Praise be to God. సారాకు సంతానం లేని సందర్భముగా ఆ దినాలు కనబడుతున్నాయి. In those days Sarah had no children. హాగరుకు సంతానము అనేది కలిగినట్లుగా చూస్తున్నాము. And we see that Hagar had born a son. దీన్ని బట్టి సారాను ఆమె చిన్న చూపుగా చూచి ఉన్నది. Therefore she looked down upon Sarah because of this. అలాగే నడిపించే వారిని మనం చిన్న చూపు చూడడానికి మనకు అటువంటి యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. God is not giving us an opportunity to look down upon the leaders in such a way. ఇలాగ చేసినది కాబట్టి సారా హాగరును ఆమె గద్దించి ఉన్నది. Because Hagar did this, Sarah rebuked her. ఎన్నో సార్లు కూడా ఆమెను హెచ్చరిక చేసి ఉన్నది. She warned her several times. అయినప్పటికైనా తాను వినలేదు. Even so, she did not hearken. ఇలా ఉండటం బట్టి ఇక్కడ సారా ఆమెను కష్టపెట్టడం బట్టి ఆమె సారా ఇంటిని విడిచిపెట్టి ఆమె అరణ్యమునకు పారిపోయి ఉన్నది. Because of that, because Sarah distressed her, Hagar left the house and she escaped into the wilderness. మళ్ళా ఇక్కడ దేవదూత ప్రత్యక్షమై చెప్పి ఉన్నది, నువ్వు మళ్ళా నీ యజమానుల కింద అణిగి ఉండమని చెప్పి తిరిగి పంపించున్నది. But when the angel of the Lord met her, she said unto her, return to thy mistress and submit thyself under her hand. ఇక్కడ సారా యొక్క నడిపింపు అనేది ఆమెకు అది కఠినంగా కనబడుతున్నది. Here she felt that Sarah's leading was harsh. ఈమెలో ఉన్న తప్పును తెలుసుకోవడం లేదు, ఆమెలో ఉన్న బలహీనతను తెలుసుకోకుండా సారా యొక్క నడిపింపునే తప్పుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. She is not understanding her own mistake and her shortcoming, but she is finding fault with Sarah's కొంతమంది leading. వారి జీవితాలలో ఉన్న యొక్క బలహీనతలను అనేది వారు చూసుకోరు, కానీ నడిపించు వారి యొక్క బలహీనతలు చూసేవారిగా ఉంటారు. There are some who do not recognize the mistakes and shortcomings in their own life, but they look at the weaknesses of the leaders. ఇక్కడ కష్టపెట్టినప్పుడు ఆమె పారిపోయే ఒక మనసును మనం చూస్తున్నాం. We see that when she was distressed, she had the mind to ఇప్పుడు flee. అరణ్యంలోకి పారిపోయి ఉన్నది. Now she fled into the wilderness. అక్కడ మరొక సారా ఉంటే ఏం చేస్తుంది? అక్కడి నుంచి మరి ఏ అరణ్యానికి పరిగెత్తుకుని పోతుంది? Now in the wilderness, if there was another Sarah, where would she have gone to another wilderness? ఈ సంఘంలో నీకు ఏదైనా నడిపింపు కష్టంగా ఉంటే ఇంకొక సంఘానికి నువ్వు పారిపోతే అక్కడ కూడా అలానే ఉంటే ఇక ఎక్కడికి నువ్వు పారిపోతావు? If you find that the leading in this church is difficult for you and you escape to another church, if it is in the same manner there, then where will you go? తలనొప్పి వచ్చిందని దిండు మార్చుకుంటే తలనొప్పి పోదు. If you have a headache and if you change your pillow, the headache will not go. అది నీలోనే ప్రాబ్లం అయి ఉన్నది. That is a problem that is దిండు within you. మార్చినట్లయితే అది కరెక్ట్ కాదు కదా.
It is not right if you change the pillow. అలాగనే నీ జీవితంలో కూడా ఏంది నడిపింపు బాగలేదని పారిపోవడం అనేది ఇలాంటి కార్యాలు మనం చేయకూడదు. That is why we should not try to escape when the leading is difficult for us. కొంతమంది ఎదిరిస్తూ ఉంటారు, There are some who resist కొంతమంది పారిపోతూ ఉంటారు. and some who flee. ఇటువంటి సనుగుకోవడము, పారిపోవడము, ఎదిరించడము అనేది ఇవన్నీ దేవునికి విరోధమైన కార్యాలై ఉన్నవి. All these murmuring and escaping and finding it difficult, these are all resisting God himself. నీవు నడిపింపుకు అనేది ఒక ఘనతను నువ్వు ఇవ్వాలి. You must give honor to the leading. వారు నీకంటే చిన్నవారిగా ఉండవచ్చును, పెద్దవారిగా ఉండవచ్చును, అది దేవుని యొక్క నియమమై ఉన్నది. Whether they are older to you or younger than you, it is the ordinance of ఆ God. నియమమనే నువ్వు ఎదిరించే వ్యక్తిగా ఉంటే రేపు నీ స్థితి ఎలా మారిపోతుందో అనేది ఒకసారి చూసుకోవాలి. You must examine and see what your state will be if you are a person who resists this కాబట్టి ordinance. నేనైను, మీరైను, మనమైను సరే ఒక క్రమముగా ఉన్నప్పుడు ఆ యొక్క నడిపింపును మనం ఎదిరించే వారిగా మనం ఉండకూడదు. Therefore, whether it is you or I, when there is an order, we should be careful not to resist that ordinance. కొన్ని సందర్భాలలో అది కష్టకరంగా ఉంటుంది. In certain circumstances, it might be difficult. అయినప్పటికైనా కృప పొందుకోవాలి. Even so, we must receive grace. కృప పొందుకుంటేనే మనం దేవుని యొక్క నియమమును మన పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాము. It is only when we receive grace that we can fulfill the purpose of God perfectly in us. అదే కృప పొందుకోకపోయినట్లయితే దేవుని యొక్క నియమాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చలేము. If we do not receive that grace, we cannot perfectly fulfill the purpose of God in us. నా జీవితంలో ఒక కార్యం జరిగిన సంగతిని మీకు తెలియపరుస్తాను. I will tell you of a circumstance that took place in my life. ఒకసారి సేవకుల మీటింగ్ జరుగుతుంది. Once there was a workers meeting going on. సేవకులందరూ కూడా ఉన్నారు. All the workers were there. అన్ని లోకల్ ఫెయిత్ నుండి వచ్చిన సేవకులందరూ ఉన్నారు. All the workers from the local faith homes were all present. ఒక ఫోన్ కాల్ వచ్చింది. There was a phone call. ఆ ఫోన్ కాల్ వచ్చింది, అది ఇంపార్టెంట్ అని కాల్ అయ్యి ఉన్నది. అందుకోసం నేను లేచి బయటకు వెళ్ళి ఉన్నాను. Because that call was important, I got up and went out to take the call. ఆ సందర్భంలో అప్పుడు నడిపిస్తున్న సెంటర్ పాస్టర్ గారు అందరి మధ్యలో గద్దించాడు. At that time, the center pastor who was leading that meeting, he rebuked me before everyone. జాన్ బాబు, నువ్వు వచ్చి అలా లేచిపోతున్నావు, నువ్వు ఒక దగ్గర కూర్చోడానికి నీకు మనసు లేదా, ఇలా లేచిపోయే అలవాటు ఏంటి నీకు అని చెప్పి గట్టిగా గద్దించాడు. He spoke aloud and said, Brother John Babu, why are you getting up and going away? Do you not have the mind to stay in one place? ఆ సందర్భంలో ఈ మన కన్వెన్షన్ కొరకు పిఎస్ నుంచి కాల్ చేశారు ఒక విషయం అడగడానికి. అది నేను వెంటనే అందరి మధ్యలో లేచి నేను కనుక ఇలాగని చెప్పినట్లయితే ఆ సందర్భంలో నడిపించే వాళ్ళు దుఃఖపడతారు. ఎందుకంటే ఆయన గద్దించాడు, ఓకే, కానీ ఆ గద్దింపు అనేది నన్ను నేను నీతిమంతునిగా కనపరుచుకోవడానికి అన్నట్లయితే ఇలా కాల్ చేస్తున్నారు ఈ విషయం కొరకు, అందుకోసం వెళ్ళాను అని చెప్పి అన్నాను అనుకో, అందరి మధ్యలో అది ఒక అవమానంగా ఉంటుంది నడిపింపుకు. అందుకోసము ఆ సందర్భంలో కృప పొందుకున్నా, మౌనంగా ఉన్నాను, ఏం మాట్లాడలేదు. The call that I received was from the police station at the time of the convention, and it was important. But because even though I was rebuked amongst everyone, I did not try to prove myself as righteous by explaining that. I received the grace and bowed down to the leading. తర్వాత రూములో ఒంటరిగా ఉన్నప్పుడు, పాస్టర్ గారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నిదానంగా కూర్చొని, అయ్యా నన్ను క్షమించండి, అలా లేచిపోవడం కరెక్ట్ కాదు, అప్పుడు నాకు ఈ విధంగా కాల్ వచ్చింది, ఈ విధంగా అడగడానికి వాళ్ళు కాల్ చేసి ఉన్నారు, అందుకొరకు నేను ఇలా లేచి బయటికి పోవడం జరిగినది అని నేను చెప్పినప్పుడు ఆయన సంతోషపడి ఉన్నాడు. Later, when a pastor was in his room, I calmly went and explained the situation to him about the call that had come from the police station. And when I explained in such a manner and asked for forgiveness, then the pastor was happy. ఆ సందర్భంలో నాది నీతి ఉన్నప్పటికైనా, ఆ సందర్భంలో నేను నీతిగా మాట్లాడడానికి అనేది అది నా జీవితానికి కరెక్ట్ కాదు. At that time, even though I was right, it was not right for my life for me to speak in such a way. ఆయన అటువంటి స్థానంలో తాను కనబడుచున్నాడు. Because he was in such a position. ఆ నడిపింపును నేను ఆ సందర్భంలో ఎదిరించినట్లయితే తనకు కాదు నేను ఎదిరించినట్లు దేవుని యొక్క నియమమునకు నేను ఎదిరిస్తున్నాను అని
దానికి విరోధంగా నేను కనబడుతున్నాను. If in that circumstance I had resisted the leading, it would have meant that I was resisting the ordinance of God itself. కొన్ని సందర్భాలలో మన సైడు నీతి ఉండవచ్చును, అయినప్పటికైనా ఎదిరించడము అనేది అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. Sometimes we might have right on our side, but it is not right for our lives for us to resist. యేసు ప్రభుకే భూమి మీద నీతి ఉన్నా కూడా నీతి ఏం మాట్లాడలేదు, ఆయన ముఖమును చికముతి రాతి వలె మార్చుకున్నాడని మనం చూస్తున్నాము. ఆయనకే నీతి అనేది ఆయన జీవితంలో కనబడకుండా, అంటే నీతి ఉన్నప్పటికైనా సరే ఆయనకు అన్యాయమే జరిగి ఉన్నది. యేసు ప్రభుకి అలా అన్యాయం జరిగినప్పుడు మనలో నీతి ఉన్నప్పటికైనా మన నీతి మాట్లాడడానికి లేదు. అటువంటి దినాలుగా ఈ దినాలు కనబడుతున్నాయి. Even though Jesus had righteousness on his side, he made his face as stone and set it, and he did not resist. So when injustice was done to him, then what for us, it will be done the same in these days. ఏదైనప్పటికైనా మనం ఒకటి నేర్చుకోవాల్సి ఉన్నది, దేవుని యొక్క నియమమును మనం ఎదిరించకూడదు. Whatever it might be, one thing we must learn: we should not resist the ordinance of God. అది నీకు కష్టంగా ఉండవచ్చు నడిపింపు, లేకపోతే సులువుగా ఉండవచ్చును, ఆశీర్వాదకరంగా ఉండవచ్చును, లేక ఇరుకుగా ఉండవచ్చు. ఎలా ఉన్నప్పటికైనా దేవుని యొక్క నియమమును మనం ఎదిరించినట్లయితే అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఆ దేవుని యొక్క నియమముకు మనం ఎదిరించకుండా ఆ దేవుని యొక్క నియమములకు మళ్ళీ మనము అప్పగించుకొని సంపూర్ణంగా మన యందు ఆ ఉద్దేశము నెరవేర్చినట్లుగా అందరము కూడా నడిపింపు క్రింద మనము అణిగి ఉండుట అనేది మన జీవితానికి ఆశీర్వాదం అయి ఉన్నది. Therefore, whether the leading is easy or difficult, or whether we find it as a blessing or narrow, if we submit to it and surrender ourselves to that leading, then it will be a blessing to our lives. మనము దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళుతూ ఉన్నాము. We are going towards the place that the Lord has showed us. కాబట్టి కత్తి యొక్క అనుభవం అనేది మనకు ఉండాలి. ఆ అనుభవంతోనే మనము దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళ్ళి చేరాలి. Therefore, we should have the experience of the knife, the leading in our life, and we must reach the place that the Lord wants us to be. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత ఐదవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ త్రాడు గురించి మనం చూస్తున్నాం. Now, fifthly, we read of the rope. అది ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనమునందు ఈ కార్యము రాయబడి ఉన్నది. It is written in Genesis chapter 22 and verse 9. ఇక్కడ బంధించడానికి తాడు అనేది కనబడుచున్నది. Here there is rope to bind. తాడు అని చెప్పినప్పుడు ఇది ఐక్యతను చూపిస్తున్నది. Here this cord or rope shows unity. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము కానీ లేదా 12వ వచనములో మనం చూస్తున్నాం 3 పేట్ల తాడు అనేది తెగిపోదని రాయబడి ఉన్నది. It is written in Ecclesiastes that a threefold cord shall not soon be broken. 4వ అధ్యాయము 2వ వచనమా లేదా 12వ వచనమా ఉంటుంది. 12. Chapter 4 and verse 12. ఒంటరి ఒకరి మీద మరొకడు పడినడలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల తాడు అనేది త్వరగా తెగిపోదని మనం చదువుతున్నాం. Here we read that a threefold cord is not quickly ఈ broken. 3 పేటల తాడు అనేది అది బలంగా కనబడుచున్నది. This threefold cord is seen very strong. ఇది మనము 3 పేటలు అని చెప్పినప్పుడు ఇది త్రిత్వ దేవుణ్ణి చూపిస్తున్నది. This threefold nature shows the triune God, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. the Father, the Son and the Holy Ghost. ఇక త్రిత్వము అనేది దైవత్వాన్ని ఇక తాడు అనేది చూపిస్తున్నది. This cord shows the Trinity of the ఈ divine. 3 పేటలు తాడు అన్ని కూడా కలిసే కనబడుతున్నాయి. In this threefold cord, all three are bound అలాగే together. తండ్రి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. In the same way, the Father God, the Lord Jesus Christ and God the Holy Spirit are all one. వారు వేరువేరుగా కనబడడం లేదు. They are not seen separate. వారు ముగ్గురు ఏకముగానే ఉన్నారు. All three are one. ఏదైనా కార్యము చేయాలి అంటే ఆలోచించి అందరు కలిసే వారు చేయువారై ఉన్నారు. If there is anything to be done, then they take counsel together and all three together ఆదికాండ work. 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం వెళ్ళి అని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. When we read in Genesis 11th chapter, it is written, we shall go. ఎక్కడికైనా వారు వెళ్ళాలంటే మనము వెళ్ళి అని అందరు కలిసి ఆ కార్యాన్ని చూడడానికి వచ్చేవారిగా కనబడుతున్నారు. If they are to go to a certain place and see a thing, then they all together say, let us go to.
7వ వచనం. Verse 7. మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ చాలు, ఇక్కడ మనము దిగిపోయి అని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. Here in this verse it is written, go to, let us go down. ఇక్కడ దేవుడు త్రిత్వమునందు కనబడుచున్నాడు. Here God is seen in the Trinity. మనము దిగిపోయి Let us go ఒక down. దగ్గరికి పోవాలి అని చెప్పినప్పుడు ముగ్గురు యొక్క ఒక ఆలోచన మనం చూస్తున్నాం. ఐక్యముగానే ఉన్నారు. మనం దిగిపోయి అని అందరూ కూడా ముగ్గురు కలిసినట్లుగా మనం చూస్తున్నాం. To go to such and such a place, they are all of one accord, and all three are saying, let us go down together. త్రిత్వ దేవుడు ఇక్కడ ఆయన ఐక్యముగా ఉన్నాడు. The triune God here is one. వారు త్రిత్వ దేవునిగా వారు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. We see that they came down as the triune God. ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు When they are to do a certain thing, అందరూ కలిసే ఆ కార్యాన్ని చేసి ఉన్నారు. they will do that all together. ఇక్కడ పోయేటప్పుడు మనం దిగిపోయని వారు ఐక్యతని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యతగా ఉన్నట్లుగా చూస్తున్నాము. In these words, let us go down together, we see that they are preserving that unity. ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మన పోలిక చొప్పున అని అందరూ కలిసి ఆ కార్యం చేసి ఉన్నారు. And when they intend to do a certain thing, like in our likeness, they did it all together. అది ఆది కాండములో మనం చూస్తున్నాం. We see that in Genesis. ఆదామును సృష్టించడానికి తన పోలిక చొప్పున అని మనం చూస్తున్నాం. So when Adam was created, he was created in his image. మొదటి అధ్యాయము 26వ వచనం మనం చదివినప్పుడు When we read Genesis chapter 1 and verse మన 26, స్వరూపమందు అని అందరు ముగ్గురు ఇక్కడ ఐక్యముగానే వారు కలిసి ఇక్కడ సృష్టించినట్లు మనం చూస్తున్నాం. we see, which is written here, that he is made in our image, which means all three in one accord were creating Adam. మొదటి అధ్యాయం 26వ వచనం చదవండి. Let us read chapter 1 and verse 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ నరులను చేసేటప్పుడు ఇక్కడ త్రిత్వము కలిసినట్లుగా రాయబడి ఉన్నది. Here when man was being created, we can see that the Trinity was combined. ఎక్కడికైనా పోవాలన్నప్పుడు త్రిత్వము కలిసినట్లుగా ఐక్యంగా ఉండి ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. When they are to go to a certain place, this Trinity is of one accord. ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు కూడా త్రిత్వము అనేది ఐక్యం కలిగి ఉన్నారు. Also when they consider to do a thing, this Trinity is in one accord. ఎవరినైనా పంపించాలన్నప్పటికైనా సరే అక్కడ కూడా త్రిత్వము ఐక్యంగానే ఉన్నారు. Even when they are to send someone, the Trinity is in one accord. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మా నిమిత్తము అని మనం చూస్తున్నాం. In Isaiah 6th chapter it is written, for our sake. ఇలాగున త్రిత్వ దేవుడు ఐక్యముగా ఉన్న సందర్భాల గురించి వారు ఏది చేసినా ఎక్కడికి పోయినా ఏది మాట్లాడుకోవాలి అనుకున్నప్పటికైనా ఎవరిని పంపించాలనుకున్నప్పటికైనానో ఈ రీతిగా ఐక్యముగా ఉండే వారు చేసి ఉన్నారు. Therefore we see that the Trinity, it was of one accord, whether they wanted to create someone or to send someone or to do something or go to a certain place. ఇలాగ దేవుడే తాను ఐక్యంగా ఉండే విషయంలో ఎంత దానికి ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు. We can see how much importance God has given to being with one in accord with one another. అలాగనే మన జీవితంలో కూడా ఐక్యతకు మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. Therefore we must also give importance to unity in our life. ఎఫెసీ పత్రికలో మన 4వ అధ్యాయం వైపు మనం చూసినప్పుడు When we look at the book of Ephesians chapter 4, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత గురించి రాయబడి ఉన్నది. it is written about the unity that is caused by the Holy Spirit. అందుకొరకే మనము కూడా ఒక ఐక్యతను అనేది అది ముఖ్యమైనదిగా మనం భావించాలి. Therefore we should also give importance to unity. ఇంటి యజమానుడికి తెలియకుండా ఇంటి యజమానురాలు ఏ కార్యము మీరు చేయకూడదు. The wife should not do anything without the knowledge of the head of the family. అలాగనే ఇంటి యజమానుడైనా సరే ఇంటి యజమానురాలకు తెలియకుండా మీరు ఏ కార్యము చేయకూడదు. In the same way, the head of the house should not do anything without the knowledge of his wife. అలాగనే యవనస్తులైన వారు మీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఏ కార్యమును మీరు చేయకూడదు, ఎక్కడికి పోకూడదు. In the same way, the youth should not go anywhere without the knowledge of their parents, nor should they do anything. ఇలా ఏదైనప్పటికైనా సరే అది ఒక ఐక్యముగా అది మాట్లాడుకునే ఆ కార్యాన్ని మీరు చేయాలి. In this way, no matter what it is, you must take counsel with each other and do it with one accord. పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రైన దేవుడు ముగ్గురు కూడా వారే ఐక్యత విషయమై ఇంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నరులు మనం భూమి మీద ఉన్నాము.
ఐక్యత విషయమై ఎంతో మనం ఘనముగా ఎంచాలి. If the Father God, the Holy Spirit and the Lord Jesus Christ gave so much importance to unity, then we who are the people upon this earth, how much more importance should we give to it? దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అలాగనే కుటుంబంలో మీరు ఐక్యముగా ఉండాలి. In this way you should be in unity in your family. సంఘముకు వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనకు అవయవములై ఉన్నాము. When we come to the church, we are all members of his body. అప్పుడు సంఘములో కూడా భేద వ్యత్యాసాలు లేకుండా ఒకరికొకరు ఐక్యముగా ఉండాలి. Therefore we should also be with one accord in the church without any divisions. ఒకరి యొక్క బలహీనతలు ఒకరి యొక్క పాపములు ఒకరు భరించాలి, సహించాలి. We must bear the sin and the weakness of each other. ఐక్యతను అనేది నష్టం చేసుకోకూడదు. We should not lose our unity. ఎవరిలో ఏదో చిన్న బలహీనత చూసి సంఘమంతా పాడైపోయిందని మనం మాట్లాడకూడదు. We should not speak that the whole church is spoiled just because someone has some weakness. సంఘము అన్నప్పుడు అనేకమైన వారు వస్తూనే ఉంటారు. When we say a church, there will be many kinds of people who come వచ్చేవారు there. మంచి వారు వస్తారు, There will be good people who come. క్రమహీనంగా జీవించే వారు వస్తూ ఉంటారు, There are also people who live in a disorderly way. త్రాగుబోతులు వస్తూ ఉంటారు, Even the drunken might come. చెడు అలవాట్లతో ఉన్నవారు వస్తుంటారు, People with bad habits might come. క్రమహీనమైన జీవితం చేసేవారు వస్తూ ఉంటారు. People who live in iniquity also might come. ఇలాంటిది కలిపిందే సంఘమై ఉన్నది. All these together is the church. అందరూ కూడా ఒక సంపూర్ణమైన స్థితికి ఎదుగుతూనే ఉన్నారు. All are trying to grow towards perfection. కాబట్టి సంఘము పాడైపోయినది, మిషన్ పాడైపోయిందని ఏ రోజు కూడా నీ నోటి నుంచి రావద్దు. Therefore, no word should come out of your mouth on any day that the church is spoiled or the mission is spoiled. వారు పాడైపోయి ఉన్నారు, నువ్వు మంచిగా ఉన్నావంటే ఎందుకు ఉన్నావు అంటే వారిని కూడా మంచి వారిగా మార్చడానికే నీ జీవితాన్ని మంచిగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను స్థిరపరిచి ఉన్నాడు. The Lord has established your life in a good way so that you should not be spoiled like them, but that you should make them good like you. ఇలాగా తిత్తు దేవుడు ఐక్యముగా ఉన్నాడు కాబట్టి మీరు మీ కుటుంబాలలో ఐక్యంగా ఉండాలి, అలాగనే సంఘంలో కూడా ఐక్యముగా ఉండాలి. In this way, because the triune God is of one accord, you should have unity in your family and in your church. ఐక్యతను ఎవరు కూడా మీరు నష్టం చేసుకోవద్దు. No one should lose your unity. ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో, సంఘముగా ఐక్యముగా ఉంటామో, అప్పుడే అపవాది గాని ఏదైనా కూడా మనల్ని చూచి వాడు భయపడిపోతాడు. It is only when we are in one accord as the church that the enemy will be afraid of us. సంఘమంతా కలిసి పేతురు కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు పేతురు విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. We read that when the whole church prayed for Peter with one accord, Peter was delivered. దేవుడు తన దూతను పంపించి ఉన్నాడు. The Lord sent his angel. పేతురుకున్న యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయేటట్లుగా దేవుడు అద్భుతాన్ని చేసి ఉన్నాడు. God created a wonder so that all the bands of Peter were broken. చెరసాలలో నుంచి ఆయన బయటికి వచ్చి ఉన్నాడు. He came out of the prison. అలాగనే ఐక్యత ఎక్కడైతే ఉంటున్నదో అక్కడే దేవుడు కూడా క్రియ చేస్తాడు. In the same way, wherever there is unity, God also will నీ work ఇంట్లో there. పలు రకములైన కారణాలను బట్టి గొడవలు పెట్టుకొని నీవు ఐక్యతను పోగొట్టుకున్నట్లయితే, In your family, for diverse reasons, you are having strife and lost your దేవుని unity. యొక్క అద్భుతాలు అనేది నీ కుటుంబంలో అవి జరగవు. God's miracles will not take place in your సంఘములో కూడా family. నీకున్న ఐక్యతను పాడు చేసుకున్నట్లయితే ఆ యొక్క అద్భుతములు అనేది జరగవు. If you have corrupted the unity in your church, even there will be no miracles. సరసాల యొక్క తలుపులు తెరవబడాలి, నీకున్న బంధకాలని ఊడిపోవాలన్నట్లయితే నీవు ఐక్యత విషయమై నువ్వు ఘనముగా ఎంచి ఐక్యంగా ఉండే విషయంలో నిన్ను కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే ఇవన్నీ తెంపబడతాయి, నీ ఎదుట చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరవబడతాయి. If all the gates of the prison should be opened and all the bonds and chains should be broken, then you must give honor to unity and preserve yourself in unity. ఇక్కడ దాసులను అబ్రహాము విడిచిపెట్టి ఆ 5 కార్యాలు తీసుకొని దేవుడు చెప్పిన యొక్క స్థలంలోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. Here we see that Abraham left his servants and he took the 5 things that God commanded him and went to the place that God showed him. అక్కడ మనం ఒక పొటేలును మనం చూస్తున్నాము. There we see a ram. ఈ పొటేలు అని చెప్పినప్పుడు అది ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. This lamb typifies our Lord Jesus Christ. ఆమె చివరిగా మన యొక్క ముగింపు మనము యేసుక్రీస్తుని మనం చూడబోతున్నాము. In the end we will behold our Lord Jesus Christ. ఆయన మధ్యాకాశంలో ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ప్రత్యక్షము కానై ఉన్నాడు. In midair he is going to appear for you and I. ఇప్పుడు అబ్రహాము కొమ్ములు తిరిగిన ఆ యొక్క బలమైన ఒక పొటేలును చూచి ఉన్నాడు. Now Abraham is looking
upon a ram with great horns. అలాగనే బలమైన మన యేసుక్రీస్తుని ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మీరు నేను అందరము కూడా ఆయన్ని మనం చూడబోతున్నాము. In the same way, when our Lord Jesus comes in midair with great strength, we shall see him. కాబట్టి నీ జీవితంలో ఉన్న ఆ యొక్క దాసులను నువ్వు విడిచిపెట్టాలి. Therefore, you must forsake those servants who are there in your life. నీవు నీ దగ్గర ఉన్న కట్టెలను నువ్వు అంతం వరకు కాపాడుకోవాలి. ఇస్సాకును కాపాడుకోవాలి, నిప్పును కాపాడుకోవాలి, కత్తిని తాడును నువ్వు కాపాడుకోవాలి. Therefore, you must preserve in your life the wood and Isaac, the fire, the knife, and the cord. ఇలాగ ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటూ దేవుడు చూపించిన యొక్క స్థలములో నువ్వు నిలబడి ఉంటావో అప్పుడే ఆయన ఏ విధంగా గొర్రె పిల్లను ఆ యొక్క కొమ్ములు తిరిగిన పొట్టేళ్లను చూచి ఉన్నాడో అలాగే నీవు నీ దేవుణ్ణి నువ్వు చూస్తావు. If we preserve all these things and be in the place that God appointed, then just as Abraham saw the lamb, you will also behold your ఆయన ముఖము God. చూడడానికి మనము కూడా కనిపెట్టుకొని ఉన్నాము. We are tarrying to behold his face ఆమె ఆయన ఏ విధముగా సిద్ధముగా వెళ్ళి ఉన్నాడో, in the way that he has gone forward సిద్ధముగా ఎలాగ కనబడి ఉన్నాడో and has been seen అలాగే prepared. మనం కూడా అబ్రహాం వలె ఈ కార్యములతో మనం సిద్ధంగా ఉందుము గాక. That in the same way, together with Abraham, let us be prepared in అందరూ కూడా these things. కళ్ళు మూసుకొని సమర్పించుకుందాము. Let us all close our eyes నీ and కొరకు నా కొరకు మన కొరకు ఆ యొక్క పొటేల్ లాంటి యేసు ప్రభువు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షము కాబోచు ఉన్నాడు. for you and I and for us, that lamb, our Lord Jesus Christ, is going to appear in midair, ఆమె ఆయన్ను మనం చూచేదము గాక. and we shall behold him. అందరూ కళ్ళు మూసుకొని నిలువు మోకాళ్ళు వేసి ప్రతి ఒక్కొక్కరు కూడా విశ్వాస నేత్రాలు తెరచి యేసయ్యను మనం చూద్దాము గాక. Let us close our eyes, stand upon our knees, and with the eyes of faith, let us behold our Lord ఇక Jesus. దాసులను విడిచిపెట్టండి. Now let us forsake our ఆమె servants. అన్య నామకార్థ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారితో నువ్వు సాంగత్యము చేయవద్దు అనగా వారితో చేయవద్దు అని చెప్పడం లేదు, వారు చేసే క్రియలలో నువ్వు పాలు భాగస్తుడిగా ఉండవద్దు. Therefore, do not keep friendship with the nominal Christians that you have, and nor should you partake of the things that they do. వారి క్రియలు ఏదైతే కనబడుతున్నాయో వాటి యందు నువ్వు పాలు భాగస్తుడిగా ఉండవద్దు. You should not participate in the works that they do. వారి క్రియలన్నీ మీరు విడిచిపెట్టండి. You must forsake all their works. నామకార్థంగా జీవించే క్రైస్తవుల యొక్క క్రియలన్నీ మీరు విడిచిపెట్టండి. You must forsake all the deeds of the nominal Christians. ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. God the Spirit is speaking unto you and rebuking you. ఆ క్రైస్తవులను ఈ క్రైస్తవులను చూచి నీవు పాడైపోవద్దు. Do not look unto these Christians and those వాళ్ళ Christians and క్రియలనేది these మనం followers. విడిచిపెట్టుదాము గాక. Let us all forsake ఈ their వాయిద works. వస్తువులతో మనము కనబడదాము. Let us be seen with clean garments. ఏదైతే నీ దగ్గర లేదో దాన్ని దేవుని దగ్గర అడగండి. Whatever you do not have, ask of it from నీ the దగ్గర Lord. కట్టెలు లేకపోతే దేవుని దగ్గర కట్టెలు కావాలి ప్రభు అని అడగండి. If you do not have wood, ask the Lord, saying, Lord, I అందరూ need wood. అవకాశమే మన చేతులు చాపుదాం కాక. Let us all stretch forth our hands towards ఇస్సాకు heaven. లేకపోతే ఇస్సాకును అడగండి. If you do not have Isaac, ask for నిప్పు Isaac. లేకపోతే నిప్పు కావాలి అని చెప్పి దేవుణ్ణి అడగండి. If you do not have fire, ask the Lord, I want fire. కత్తి లేకపోతే కత్తి కావాలని దేవుని దగ్గర అడగండి. If you do not have a knife, ask the Lord, saying, I want a తాడు knife. లేకపోతే తాడు కావాలి ప్రభు అని అడుగుదాము గాక. If you do not have the cord, ask the Lord to ఆమె give you అందరూ a cord. పరిశుద్ధాత్మ దేవుని సమర్పించుకుందాము. Let us all surrender to the Holy Spirit. మనం పొటేళ్ళు లాంటి యేసయ్యను మనం చూడబోతున్నాము. We are going to see Jesus, who is the ఈ Lamb. 5 వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు పొటేళ్ళు చూడబోతారు వారు. ఆమేన్. All those who have these 5 things, they shall behold the Lamb. హల్లెలూయా. ఆ పొటేలు మగదిగా మనం చూస్తూ ఉన్నాము. We see that this lamb is a male lamb. మగదిగా ఉన్న పొటేలు అని చెప్పినప్పుడు మగది అని చెప్పినప్పుడు సమస్తాన్ని జయించిన ఆ యొక్క జయవీరుడైన యేసుక్రీస్తును బయలుపరుస్తూ ఉన్నది. This lamb which is a male, it typifies Jesus the overcomer. ఆమె ఆయన సమస్తమును జయించి ఉన్నాడు. He has overcome all things. ఆయన సమస్తమును జయించి ఉన్నాడు. He has overcome all things. ఆయనే చూడండి. Look unto him alone. ఆయన నీకు ప్రత్యక్షము కాబోచున్నాడు. He is going to appear unto ఆయన you. నిన్ను ఆశీర్వదిస్తాడు. He will bless you. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మీ కుటుంబంలో పాడు చేసే ఐక్యతను పాడు చేసే కొన్ని అన్ని ఆత్మలను నేను ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. I can discern in the spirit that there are some strange spirits that are working against your family's unity. సంఘములో కూడా క్రియ చేసే కొన్ని ఐక్యతకు విరోధంగా క్రియ చేసే కొన్ని ఆత్మలు నేను ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. In my spirit, I am able to discern in the church also that there are some strange spirits working against unity. అందరము ఎదిరించుదుము గాక. Let us all rebuke them. అభిషేకము ఎదిరించండి. In the anointing, resist them. ఘోరధ్వనితో ఆర్భాటనాదంతో ఘోరధ్వనితో హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణము దాసులను ఆయన విడిచిపెట్టాడు. అలాగే దాసులు వారు సున్నతిం పొందిన వారే, అనగా వారు నామకార్థంగా జీవించే క్రైస్తవులై ఉన్నారు. మనం దాసుల్ని విడిచిపెట్టాలి అంటే నామకార్థంగా జీవించే క్రైస్తవుల యొక్క క్రియలు మనం విడిచిపెట్టాలి. దేవుడు ఆ విషయంలో కృప దయచినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాము 5 కార్యాలతో వెళ్ళాడు. అక్కడ ముఖాముఖిగా ఆయన ఒక పొటేల్ను చూచాడు. మనం కూడా మనకు చూపించే దేశమునకు స్థలానికి మనం ప్రయాణం అవుతున్నాము. మన యేసు ప్రభుని ఎలా ఉంటాడో ముఖాముఖిగా మనం దర్శించబోతున్నాము. ఆ విశ్వాసం ఎంతమందికి ఉన్నదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనందరం కూడా ముఖాముఖిగా ఆయన చూడబోతున్నాం కాబట్టి
భూమి మీద మనందరం కూడా కట్టెలు, చీల్చబడిన కట్టెల యొక్క అనుభవం అనేది ఉండాలి. అనగా శ్రమలు, కష్టాలు అన్నీ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఓర్పుతో, సహనంతో మనం జీవించాలి. కుటుంబాలలోనూ ఎక్కడున్నప్పటికైనా మీకు వచ్చినప్పుడు సహనంతో ఉండండి. ఆత్మలో కలవరపడవద్దు, నెమ్మదిగా ఉండాలి. ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. రెండవదిగా ఆయన ఇస్సాకును తీసుకొని పోయాడు. అనగా అది దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చే యొక్క అనుభవాన్ని ఉన్నది. మనం కూడా దేవుని యొక్క ఉద్దేశము ఏదైతే మన పట్ల ఉన్నదో అది తెలుసుకొని మనము అలా నడుచుకోవాలి. ప్రభు కృప దయచేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మూడవదిగా తనతో కూడా నిప్పును మనం తీసుకుని పోయినట్లుగా చూస్తున్నాం. అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమై ఉన్నది. నువ్వు నింపబడాలి. ఏదో రక్షింపబడి బాప్తిసం తీసుకొని దానిలోనే నువ్వు సంతోషపడకూడదు. అది మంచిది కాదు. నువ్వు వాహనములో ఎక్కాలి. వాహనం ద్వారా నువ్వు నడవబడుతూ ఉండాలి, నడిపించబడుతూ ఉండాలి. అలాగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నింపబడాలి, అభిషేకం ద్వారా నడిపించబడుతూ ఉండాలి. ఏదో నువ్వు టికెట్ తీసుకొని వాహనం ఎక్కకుండా సంతోషపడితే అది మీకున్న అది జ్ఞానమయంగా ఎంచబడదు ఆ కార్యము. అందుకోసమే అభిషేకం పొందుకోవాలి. కనిపెట్టుకోవడానికి వచ్చి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తర్వాత ఆయన నాలుగవదిగా కత్తి తీసుకున్నాడు. అనగా ఇది దేవుని ఇంకా నడిపింపును బయలుపరుస్తుంది. మనము నడిపింపును ఎదిరించకూడదు. అది దేవుని యొక్క నియమమునే ఎదిరించిన వారిగా ఉంటాము. అది తప్పు. నువ్వు పాపిగా మార్చబడతావు. అందుకోసం అది కష్టమైనను, సుఖమైనను, విశాలమైనను, ఇరుకైనప్పటికైనా సంతోషంగా ఆ యొక్క ఉద్దేశం అనేది నువ్వు అప్పగించుకొని నడవాలి. అది దేవుని యొక్క కార్యాలను నువ్వు ఎదిరించవద్దు. ఇది దేవుని యొక్క నియమము అని నువ్వు భావించాలే కానీ తప్పుగా దాన్ని తీసుకొని నువ్వు ఉన్నట్లయితే పాపిగా మార్చబడతావు. అందుకోసమే ఆ నడిపింపు మనం ఎదిరించొద్దు. దేవుని యొక్క నియమమునకు మనం విరోధులుగా ఉంటాము. అందుకొరకే ప్రభు సహాయం చేయాలి. నడిపింపు అప్పగించుకొని జీవించడానికి కృప దయచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఐదవదిగా ఆయన తాడును తీసుకున్నాడు. ఐక్యతను బయలుపరుస్తున్నది. ఈ ఐక్యత కుటుంబంలోను, సంఘంలోను అందరూ కూడా కాపాడుకోవాలి. ఎవరు కూడా ఐక్యతకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అది నువ్వు అలా జీవించకూడదు. ఐక్యతను నువ్వు ఉన్నప్పుడే ఆ దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. విడుదల పొందుకుంటావు. నీకు ఉన్న బంధించబడ్డ తలుపులని తెరుచుకుంటాయి, బంధకాలన్నీ ఊడిపోతాయి. కాబట్టి ఏదైనా చేయాలనుకున్నప్పటికైనా, ఏ కార్యం అనుకున్నప్పటికైనా ఏదైనా ఒక ఐక్యంగా మీరు చేయాలి. ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 5 కార్యములతో మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ ఆ స్థలానికి మనం పోవాలి. కాబట్టి 5 కార్యాలతో మనం వెళ్ళినప్పుడు ముఖాముఖిగా మనము పొటేల్ని మనం చూస్తాము. అది కొమ్ములు తిరిగి బలముగా కనబడుచున్నది. అది మన దేవుడై ఉన్నాడు, యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ముఖాముఖిగా మనము ఆయన దర్శించబోతాము. కాబట్టి అటువంటి ఒక గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. అందుకే స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా మీ పరిశుద్ధ నామ స్తోత్రం. వారం యొక్క మొదటి రోజు మీ యొక్క సన్నిధానంలో కూడి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చినవా ఈ గొప్ప ధన్యత కొరకు స్తోత్రం. మా యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు భారం ఇచ్చి నడిపించినందుకే స్తోత్రం. ఆటంకం అంతా తొలగించి మీ సన్నిధానంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం. మీ అందరం కూడి మీ సన్నిధానంలో పాడి సంతోషించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీ అభిషేకంతో నింపి బలపరిచినందుకే స్తోత్రం. ప్రవచనాల ప్రభావ మీరు మాట్లాడి బలపరిచినందుకే స్తోత్రం.
మా మధ్యలో లేపిన సాక్ష్యం కొరకు స్తోత్రం, ప్రార్థన విజ్ఞాపన అంతా కూడా అంగీకరించి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సమయంలో సియోను యెరూషలేము నుంచి మీరు మాట్లాడిన వాక్య కొరకు స్తోత్రం. అబ్రహాం ఆశీర్వదింపబడి ఉన్నారు, ఎందుకంటే ఆయన దాసుడిని వదిలిపెట్టి ఉన్నారు. మా జీవితంలో కూడా సంఘంలో ప్రభా నామకార్థ జీవితం చేసే ఆ యొక్క సాంగత్యం కలిగి ఉండకుండా ప్రభా వాళ్ళ యొక్క క్రియల్లో వాళ్ళ యొక్క కార్యంలో పాలు పొందకుండా మేము మమ్మల్ని ప్రత్యేకంగా కాపాడుకునే జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అబ్రహాం మీరు చెప్పిన స్థలానికి ప్రభా వెళ్ళటానికి ప్రభా ఆయన 5 కార్యాలను తీసుకొని వెళ్ళి ఉన్నారు. మా యొక్క జీవితంలో కూడా 5 కార్యాలను తీసుకొని వెళ్ళటానికి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ప్రభా కట్టెలని తీసుకువెళ్ళే వాళ్ళగా కనిపించాలా ప్రభా. మా యొక్క జీవితంలో ప్రభా కట్టెలు చీల్చబడిన కట్టెలుగా ఉన్నప్పటికీ ప్రభా మా యొక్క జీవితంలో శ్రమలు కొన్ని వచ్చినప్పటికీ మేము నెమ్మదిగా ఉండే ఒక జీవితం ప్రభా, సహించుకొని ఓర్పు కలిగి జీవించే ఒక జీవితం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ప్రభా ఇసాకుని తీసుకెళ్ళే అనుభవంలో ఉండాలి. ఇసాకు మీ చిత్తం చేసి మీ ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక అనుభవాన్ని కనిపిస్తుంది. మాకు ఒక శరీరం అమర్చి ఉన్నారు ప్రభా, దీనిలో మీ చిత్తం చేసేవాళ్ళుగా మేము కనిపించడానికి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. నిప్పుని తీసుకెళ్ళి ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నింపుదల మాలో ఎల్లప్పుడూ ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క అభిషేకం ద్వారా మాలో ఉన్న ప్రభా మీకు విరుద్ధమైన కార్యాలంతా కూడా తొలగించుకొని, అపవిత్రమైన కార్యాలంతా కూడా తొలగించుకొని, రహస్య పాపాలంతా కూడా కాల్చివేయబడి ప్రభా మీకు అంగీకారంగా జీవించే ఒక జీవితం మాకు మీరు దయచేస్తున్నారు కాబట్టి స్తోత్రం. ఈ రోజుల్లో విశేషంగా అభిషేకంతో నింపబడి జీవించే ఒక జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కత్తి అనే నడిపింపు మా జీవితంలో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము నడిపింపు లోబడి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నడిపింపుని ఎదిరించకుండా తినకరించకుండా ప్రభా మేము నడిపింపు లోబడి జీవించే వాళ్ళుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. తాడని ఐక్యత కలిగి జీవించడానికి విశేషమైన కృపద ఇచ్చేయండి. ఈ రోజుల్లో సంఘంలో గొప్ప ఐక్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో గొప్ప ఐక్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇవన్నీ తీసుకొని ప్రభావం చెప్పిన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ పోటీలను మేము చూస్తున్నాం. మేము ఆ పోటీలను యేసు ప్రభుని ప్రభా మేము సంధించటానికి ప్రభా ఇవన్నీ కార్యాలను మేము తీసుకొని వెళ్ళేవాళ్ళుగా కనిపించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. బేస్ ప్రార్థన భారం వహించండి, సండే స్కూల్ను భారం వహించండి ప్రభా. ఈ వారంలో ఉన్న కన్వెన్షన్ అంతా కూడా చెన్నై కన్వెన్షన్ అంతా కూడా మీరే భారం వహించి జయకరంగా మార్చమని వేడుకున్న ప్రతి ఒక్కరికి ప్రయాణంలో సురక్షితంగా నడిపించమని వేడుకుంటున్నాం. మీరు అక్కడ కొరకు మా అందరిని పరిశుద్ధపరచండి, శుద్ధపరచండి. ఏసు నాలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండి కాక. 3 సార్లు అల్లేలు చెప్పండి. హల్లెలూయా.